ఉంటాయి. అది ఎందుకు మనకు ఎలా ఉంటాయి రియల్ టైమ్‌లో అనేటువంటిది ఓకే. మీకు ఇది చాలా చాలా అవసరము. ఓకే. దెన్ ఓకే. దిస్ ఈస్ S/4HANA సిస్టమ్ బట్ ఇట్స్ సేమ్. ఓకే. ఫైన్. ఇప్పుడేంటంటే మనకు SAP ల్యాండ్‌స్కేప్ మనకు ఎలా ఉంటుంది? ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా ఓకే. దేర్ మే బి ఆస్క్ ద క్వెషన్. నౌ మనకు SAP మనకు బేసిక్‌గా వచ్చేసి మనకు సర్వర్ ఎన్విరాన్మెంట్ అంటే మనకొచ్చేసి SAP ల్యాండ్‌స్కేప్ వచ్చేసి మనం ఏమంటామంటే ఓకే. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. ఓకే. 3 టైర్ ఆర్కిటెక్చర్ అయినా అంటాము. లేకుంటే SAP ల్యాండ్‌స్కేప్ హౌ SAP ల్యాండ్‌స్కేప్ ఓకే. మనకు ఎలా బిల్డ్ చేస్తారు మనకు రియల్ టైమ్‌లో ఎలా ఉంటుంది. ఓకే. సో, దెన్ మనకొచ్చేసి 3 సర్వర్స్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదొచ్చేసి ఈ ఫస్ట్ వచ్చేసి మనకు డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ క్లయింట్. ఓకే. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇదొచ్చేసి మనకు డెవలప్‌మెంట్ సర్వర్. ఓకే. ఫస్ట్ నేనొచ్చేసి ఇది డెవలప్‌మెంట్ సర్వర్ ఇదొచ్చేసి. ఓకే. సో, డెవలప్‌మెంట్ సర్వర్‌లో వచ్చేసి నాకు 2 కానీ నాకు ఎన్ని క్లయింట్లు కావాలంటే అన్ని క్లయింట్లు పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకెలా ఉంటదంటే ఓకే. ఒకదాన్ని ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గోల్డెన్ క్లయింట్ అంటాను. గోల్డెన్ క్లయింట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అసలు క్లయింట్ అంటే ఏంటి? ఫస్ట్ నేను దాని గురించి చెప్తాను. గోల్డెన్ క్లయింట్. నెక్స్ట్ వచ్చేసి శాండ్ బాక్స్. ఓకే. శాండ్ బాక్స్ వచ్చేసి 110 పెట్టుకుంటాను. ఓకే. ఫస్ట్ మనకు క్లయింట్ అంటే ఏంటి? వి నీడ్ టు అండర్‌స్టాండ్. వాట్ ఈస్ మీన్ బై క్లయింట్? క్లయింట్ ఎప్పుడైతే మనం SAP ఎన్విరాన్మెంట్‌లోకి లాగిన్ అయితామో ఓకే. చూడండి ఇక్కడ మనము SAP ఎన్విరాన్మెంట్‌కి మనం ఎప్పుడైతే లాగిన్ అవుతామో ఓకే. దెన్ దిస్ ఈస్ కాల్డ్ క్లయింట్. ఓకే. సో, మనకు ఇది ఒక సర్వర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఒక సర్వర్ మనము. ఇందుట్లో మనకు డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. క్లయింట్ 400, క్లయింట్ 100. ఓకే. మనకు ఒక సర్వర్‌లో ఎన్ని క్లయింట్‌లైనా పెట్టుకోవచ్చు. రిమెంబర్ ఈచ్ క్లయింట్ హాస్ ఎ డిఫరెంట్ యూజర్ నేమ్ అంటే యూజర్ నేమ్ కామన్‌గా ఉన్నా కూడా పాస్వర్డ్స్ అనేటువంటివి డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ క్లయింట్‌లో మనకు ఓకే. ఈ క్లయింట్‌లో మనకు ఈ సర్వర్‌లో ఎన్ని క్లయింట్లు ఉన్నాయనేటువంటిది మనం ఎలా చూస్తామంటే దెన్ ఐ విల్ షో యూ దట్ వన్. దెన్ ఐ విల్ షో యూ. సారీ క్యాన్సిల్. దెన్ ఈ సర్వర్‌లో మనకు ఎన్ని క్లయింట్లున్నాయి అనేదాన్ని మనం షో యూ దట్ వన్. చూడండి మనకు ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి SCC4కెళ్తే ఓకే. ఇదంతా మన రోల్ గాదు. బేసిస్ టీమ్ సెటప్ చేస్తారు ఇది. జస్ట్ ఫర్ మీ నాలెడ్జ్ కోసం అన్నట్టు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. చూడండి ఈ సర్వర్‌లో వచ్చేసి నాకు 3 క్లయింట్లున్నాయి. ఓకే. సో, ఇట్స్ ఎ పార్టిషన్. ఓకే. నాకు 000 క్లయింట్ ఉంది, 100 క్లయింట్ ఉంది, 400 క్లయింట్ ఉంది. ఓకే. మనం యూజ్ చేసే క్లయింట్ ఏంటి? 100 క్లయింట్‌ని మనము యూజ్ చేస్తున్నాం. ఓకే. మీరు కన్‌ఫ్యూజ్ కావచ్చు. సార్ ఇది సిస్టమ్ వేరే గదా! అని. నో నథింగ్ అది ECC6 ఇది S/4HANA సిస్టమ్. కానీ క్లయింట్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది సేమే ఉంటుంది. ఓకే. క్లయింట్ ఈస్ ఎ ఓకే. ఇండిపెండెంట్ క్లయింట్ టు క్లయింట్ డిఫరెంట్ ఉంటది. ఓకే. గుర్తుపెట్టుకోనండి ఇక్కడొచ్చేసి. నౌ ఇది ఒక సర్వర్ అనుకోనండి. ఇది డెవలప్‌మెంట్ సర్వర్. డెవలప్‌మెంట్ సర్వర్‌లో నాకు ఎన్ని క్లయింట్లు కావాలంటే అన్ని క్లయింట్లు పెట్టుకుంటాను. కానీ మనకు రియల్ టైమ్‌లో వచ్చేసి మోస్ట్ ఆర్ ద కేసెస్ మనకు 2 క్లయింట్స్ ఉంటాయి. ఓకే. దెన్ గోల్డెన్ క్లయింట్ ఒకటుంటుంది. శాండ్ బాక్స్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ నేను సర్వర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతకి మీకు గోల్డెన్ క్లయింట్ అంటే ఏంటి? శాండ్ బాక్స్ అంటే ఏంటి? అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దెన్ నెక్స్ట్ ఇదొచ్చేసి నాకు క్వాలిటీ సర్వర్. క్వాలిటీ సర్వర్‌లో వచ్చేసి నాకొచ్చేసి క్వాలిటీ టెస్టింగ్ ఓకే. ఫర్ క్వాలిటీ క్యూఏ టెస్టింగ్ అంట. ఫర్ క్వాలిటీ చెకింగ్ ఫర్ క్వాలిటీ టెస్టింగ్ కోసం నేను 200 క్లయింట్ పెట్టుకుంటాను. ఓకే. ఫర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఫర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్‌కొచ్చేసి నేను క్లయింట్ 210 అనేటువంటిది పెట్టుకుంటాను. రిమెంబర్. దెన్ సో, ఇప్పుడు, ఇప్పుడు ఏంటంటే సో, ఇప్పుడు నేను 200 క్లయింట్‌ని పెట్టుకున్నా. ఫైనల్‌గా మనకుండేది ఓకే. ఓకే. సో, ఫైనల్‌గా మనకుండేది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఫైనల్‌గా మనకుండేదేంటంటే ప్రొడక్షన్, ప్రొడక్షన్ సర్వర్ అంటాం. ఓకే. సో, ఈ ప్రొడక్షన్ సిస్టమ్‌లో మనకు క్లయింటు ఓకే.
ప్రొడక్షన్ క్లయింట్ వచ్చేసి నాకు 300 పెట్టుకుంటాను. ఓకే. ప్రొడక్షన్‌లో మాత్రం ఓన్లీ ఒకటే క్లయింట్ ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈస్ ద లైవ్ సిస్టమ్. రిమెంబర్ దిస్ ఈస్ ద లైవ్ సిస్టమ్. ఓకే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరేమంటారు? నాకు బ్యాంక్‌కి సంబంధించి ఏదైనా పోస్టింగ్స్ చేయడానికి మనం ఏం చేశాము? మనము ఓన్లీ ఇంటర్నల్‌గానే పోస్ట్ చేశాము. బ్యాంక్ ఫైల్ వచ్చిందన్నట్టు ట్రాన్సాక్షన్‌లు క్రియేట్ చేసి. కానీ మనకు రియల్ టైమ్‌లో బ్యాంక్ అనేటువంటిది మనకు స్టేట్మెంట్స్ అనేది పంపిస్తుంది. తిరిగి స్టేట్మెంట్‌లు పంపించినప్పుడు అది బ్యాంక్‌కి కనెక్టివిటీ అయ్యుండేది ప్రొడక్షన్ సిస్టమ్ మాత్రమే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో. ఫైన్. సో, ఇప్పుడు మనకు 3 సర్వర్స్ ఉంటాయి. రిమెంబర్ డెవలప్‌మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 సర్వర్స్ అనేటువంటివి ఉంటాయి మనకొచ్చేసి. ఓకే. సో, ఇంటర్నల్‌గా ఒకదాని నుంచి ఒక సర్వర్ నుంచి ఒక సర్వర్‌కి ఒక ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌లు అనేటువంటిది మూవ్ చేయడానికి మనకు ఒక బేసిస్ టీమ్ అనేటువంటి వాళ్ళు ఓకే. సెటప్ చేసి పెట్టింటారు. ఇంటర్నల్‌గా రిలేషన్‌షిప్. ఓకే. దెన్ ఫస్ట్ దీని గురించి అర్థం చేసుకునండి మీరొచ్చేసి. దెన్ దీని తర్వాతకి నేను మిగతాది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానొచ్చేసి. ఫైన్. ఫైన్. ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నాను ఇక్కడొచ్చేసి, ఇక్కడ సో, ఇక్కడొచ్చేసి నేను డెవలప్‌మెంట్ సర్వర్‌లో నాకు 2 క్లయింట్లున్నాయి. ఓకే. సో, 2 క్లయింట్లు నేను ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే నాకు అవసరం ఏంటి అంటే ఫస్ట్ గోల్డెన్ క్లయింట్ గురించి తెలుసుకుందాం. ఓకే. గోల్డెన్ క్లయింట్. Golden client. Okay. Golden client అంటే what is mean by golden client? Okay. In this client, okay. Okay. This client can be used only for configuration. Only for configuration. Okay. So ఓన్లీ ఫర్ ద కాన్ఫిగరేషన్ అంటే మనం ఏదైనా మనం కాన్ఫిగరేషన్ చేయాలనుకుంటున్నామో ఓకే. ఓన్లీ దిస్ గోల్డెన్ క్లయింట్ అంటే మనం కాన్ఫిగరేషన్ చేసి ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌ని జనరేట్ చేస్తామో దాన్ని మనము గోల్డెన్ క్లయింట్ అంటాం. ఓకే. దిస్ క్లయింట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ద కాన్ఫిగరేషన్. ఓకే. అండ్ ఓకే. And from this client, okay, and from this client the changes can be moved to QA system. Quality. Okay. QA means quality client, quality server. Okay. Quality server. Okay. Ikkada only configuration. And one more thing, okay, we cannot. Okay. And important thing ఏంటంటే మనకొచ్చేసి okay, in the gold. Okay, golden client. Okay. Okay, only consultants can have the authorization to this client. అంటే సో మనకు బిజినెస్ పీపుల్ కూడా ఉంటారు. ఎండ్ యూజర్ పీపుల్ ఉంటారు. లేకుంటే బిజినెస్ మేనేజ్మెంట్ పీపుల్ ఉంటారు. ఓకే. సో వాళ్ళకి యాక్సెస్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే వాళ్ళు యాక్సెస్ చేసుకున్నా కూడా ఓకే. దే డోంట్ నో వాట్ కాన్ఫిగరేషన్ దే నీడ్ టు డూ. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలనుకుంటాను. ఓకే. కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఓకే. వాట్ యూ కెన్ డూ యాస్ ఎ కన్సల్టెంట్ యూ విల్ కమ్ బ్యాక్ హియర్. దెన్ వాట్ యూ కెన్ డూ యూ విల్ గో టు ద సారీ. ఓకే. వాట్ యూ కెన్ డూ ఓకే. ఇప్పుడు మీరేం చేస్తారు కన్సల్టెంట్‌గా మీరొచ్చేసి ఓకే. మీరిక్కడికొచ్చేసి డైరెక్ట్‌గా మీరిక్కడ ఏం చేస్తారు? ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినిషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఓకే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సపోజ్ వచ్చేసి నేనొక కంపెనీని క్రియేట్ చేస్తున్నా వచ్చేసి. నేను ఏదో ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నా ఇక్కడొచ్చేసి. ఓకే. జస్ట్ ఫర్ సో ఇప్పుడు నేను కన్సల్టెంట్‌గా నేనొక కంపెనీ కోడ్‌ని అనేటువంటిది కంపెనీని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నాకిక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే నేను కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు నాకొక సిస్టము ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేటువంటిది జనరేట్ చేస్తుంది ఇక్కడొచ్చేసి. ఓకే. సో ఈ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌కి ఈ కంపెనీ కోడ్ నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ చేంజెస్‌ని అసైన్ చేస్తున్నాను. యాస్ ఎ కన్సల్టెంట్ ఐ నో దిస్. ఓకే. కన్సల్టెంట్‌గా నాకు ఏం చేయాలనేటువంటిది తెలుసు. బట్ ఎండ్ యూజర్స్‌కి, బిజినెస్ పీపుల్‌కి ఓకే. ఆ ఆథరైజేషన్ ఉన్నా కూడా దే డోంట్ నో. బట్ మోస్ట్ ఆర్ ద cases the business people do not have the authorization. Okay. Only consultant can have the authorization to this client. Then one more thing. Okay. We cannot perform any testing in the golden client.
golden client because we do not have మాస్టర్ డేటాస్. ఓకే. సో మాస్టర్ డేటాస్ అంటే నాకొచ్చేసి నేను టెస్ట్ చేయాలంటే నాకు వెండర్ మాస్టర్ డేటా కావచ్చు, కస్టమర్ మాస్టర్ డేటా, మేబీ జీఎల్స్ కావచ్చు. సో మాస్టర్ డేటా అనేటువంటిది మోస్ట్ ఆర్ ద కేసెస్ మనకు అవైలబుల్ ఉండదు. ఓకే. గోల్డెన్ క్లయింట్‌కి సంబంధించి. ఓకే. గోల్డెన్ క్లయింట్ మనం గోల్డెన్ క్లయింట్ అంటాము అనంటే ఓన్లీ దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద కాన్ఫిగరేషన్ పర్పస్. రిమెంబర్, ఓన్లీ దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద కాన్ఫిగరేషన్ పర్పస్ అండ్ ఇట్ కెన్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఓకే. దెన్ రిమెంబర్, ఓకే, గోల్డెన్ క్లయింట్. ఓకే. గోల్డెన్ క్లయింట్ అంటే ఏంటి? ఓన్లీ ఫర్ ద కాన్ఫిగరేషన్ పర్పస్. దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకొచ్చేసి నెక్స్ట్ మనకు వన్ మూమెంట్ ఏదో పింగ్ చేస్తున్నారు. వన్ మూమెంట్. ఓకే. ఫైన్. సో ఇప్పుడు ఇది మనము గోల్డెన్ క్లయింట్ గురించి మనము తెలుసుకున్నాం ఇప్పుడొచ్చేసి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు శాండ్ బాక్స్ అంటే ఏంటి? ఓకే. సో వాట్ ఈస్ మీన్ బై శాండ్ బాక్స్? నేను శాండ్ బాక్స్ అంటాను. ఓకే. అసలు శాండ్ బాక్స్ అంటే ఏంటి? మనకు ఎందుకు అవసరం? ఓకే. ఇప్పుడు సపోజ్ మీరున్నారు. యాస్ ఎ కన్సల్టెంట్‌గా నువ్వు ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తుంటే, ఓకే, కన్సల్టెంట్‌గా నువ్వేం చేయాలి? ఆ కంపెనీ కోడ్‌కి సంబంధించి ఏదైతే కంపెనీ కోడ్స్ ఉన్నాయో రియల్ టైమ్‌లో వాటినే యూజ్ చేయాలి నువ్వు టెస్టింగ్ కోసం అన్నట్టు. ఓకే. ఇన్ కేస్ నీ రిక్వైర్మెంట్ ఏంటి? నీకొచ్చేసి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాస్ ఎ కన్సల్టెంట్‌గా నీ యొక్క నాలెడ్జ్‌ని ఎక్స్‌టెండ్ చేసుకోవాలనుకుంటావు. అంటే అప్ స్కిల్ చేసుకోవాలనుకుంటున్నావు. అంటే నువ్వు కొత్త మాడ్యూల్ గురించి ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటున్నావు. కానీ ఆ కొత్త మాడ్యూల్ ఫంక్షనాలిటీ అనేటువంటిది నీ క్లయింట్‌కి లేదు. ఓకే. హౌ కెన్ యూ డూ దట్ వన్? ఓకే. అంటే ఇప్పుడు నువ్వు క్లయింట్‌కున్న కంపెనీ కోడ్‌లు మాత్రమే యూజ్ చేయాలి. ఓకే. నీ సొంతంగా ఏదైనా క్రియేట్ చేసుకుంటామంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే నువ్వు క్రియేట్ చేసినా కూడా అగైన్ ఓకే. సో అది ఐ మీన్ ఇన్ రియల్ టైమ్‌లో దట్ ఈస్ నాట్ ద రైట్ ప్రాసెస్. ఓకే. సో అందుకోసమని మనకేం చేస్తారంటే ప్రతి క్లయింట్ ఒక శాండ్ బాక్స్ అనేటువంటి ఎన్విరాన్మెంట్‌ని పెట్టుకుంటారు. ఓకే. శాండ్ బాక్స్‌లో యాస్ ఎ కన్సల్టెంట్ నువ్వు ఏది కావాలిస్తే అది చేసుకో. నీ ఓన్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసుకో. నీకు ఏది రీసెర్చ్ చేయాలనుకుంటే దెన్ యూ కెన్ డూ వాటెవర్ యూ వాంట్. ఓకే. రిమెంబర్, ఓకే, ద శాండ్‌బాక్స్ క్లయింట్, ఓకే, the sandbox can be used for R&D. Okay, R&D purpose. Okay, R&D purpose. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకు సెకండ్ థింగ్ ఏంటంటే ఓకే, వైల్ doing changes or while doing configuration in sandbox in this client, the system will not generate any TRs, any transport requests. సో అంటే ఇప్పుడేంటంటే, ఇప్పుడు మనం ఏదైతే నేనిక్కడ కాన్ఫిగరేషన్ చేశానో, దీనికి మనకొక ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేటువంటిది జనరేట్ అయింది. సో, ఇక్కడ నేను కాన్ఫిగరేషన్ చేశానో, ఓకే. సో, ఇదొక ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేటువంటిది జనరేట్ అయింది ఇప్పుడు నాకిదొచ్చేసి. ఓకే. సో, ఈ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌లు అనేటువంటివి జనరేట్ కావు ఇక్కడొచ్చేసి మనకు శాండ్ బాక్స్‌లో వచ్చేసి. మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఓకే. వాటెవర్ యూ వాంట్ యూ కెన్ డూ. శాండ్ బాక్స్ దీన్ని ఎందుకు యూజ్ చేయరు? ఓన్లీ ఫర్ ద ఆర్&డి పర్పస్. ఓకే. బట్ నౌ గోల్డెన్ క్లయింట్‌లో అట్లా కాదు. మీరు ఓన్లీ
క్లయింట్‌కి సంబంధించింది అనేది కాన్ఫిగరేషన్ చేయాలి. క్లయింట్‌కి ఏదైతే అవసరం ఉందో దాన్నే చేయాలి. ఓకే. అదర్ దాన్ దట్ యూ కెన్ నాట్ డూ దట్ వన్. రిమెంబర్ కీప్ ఇన్ మైండ్ దిస్ వన్. ఓకే. ఇది మనకు డెవలప్‌మెంట్ సర్వరు, అదే విధంగా శాండ్ బాక్స్‌కి సంబంధించి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు క్వాలిటీ క్వాలిటీ ఎన్విరాన్మెంట్. ఓకే. సో, ఈ క్వాలిటీ సర్వర్ అంటే మనకు ఏంటంటే, ఓకే. ఇక్కడ నేను సపోజ్ వచ్చేసి నేను గోల్డెన్ క్లయింట్‌లో ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ నేను కంపెనీ కోడ్ అనేటువంటిది క్రియేట్ చేశాను. ఓకే. కంపెనీ కోడ్‌తో పాటు కంపెనీని క్రియేట్ చేశాను. కంపెనీతో పాటు కంపెనీ కోడ్ క్రియేట్ చేశాను. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేశాను. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ చేశాను. పోస్టింగ్ పీరియడ్స్ లెట్ అస్ అస్యూమ్ ఇన్ని నేను కాన్ఫిగరేషన్ అనేది చేశాను. అన్ని చేంజెస్‌ని నేను ఈ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌కే అసైన్ చేశాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ చేసిన కాన్ఫిగరేషన్‌ని గోల్డెన్ క్లయింట్‌లో చేసిన దాన్ని, ఓకే. నేను మళ్ళీ ఇక్కడొచ్చి చేయలేను గదా! క్వాలిటీ ఎన్విరాన్మెంట్‌లో. ఓకే. అగైన్ ఇట్ విల్ టేక్, ఓకే. ఇక్కడ నేను ఏదైతే చేంజ్ చేశానో ఇక్కడ మళ్ళీ నేను యాస్ ఎ కన్సల్టెంట్‌గా మల్టిపుల్ టైమ్స్ వి కెన్ నాట్ డూ ద కాన్ఫిగరేషన్. ఓకే. సో, అందుకోసమని మనకు ఎస్ఏపి మన ఫంక్షనాలిటీ మనకేం ప్రొవైడ్ చేసిందంటే ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్. ఓకే. ఇక్కడ చేంజెస్ చేసిన దాన్ని ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా మనము ఇక్కడికి తీసుకొని రావచ్చు. ఓకే. సో, ఈ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే. ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌ని మనం ఎక్కడ చూస్తామంటే SC09 గాని, SC10 గాని ఈ 2 ట్రాన్సాక్షన్ కోడ్‌లు యూజ్ చేసి మీరు ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌ని చూడొచ్చు. ఓకే. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను టీఆర్ గురించి. హౌ టు రిలీజ్ ద టీఆర్ అనే దాని గురించి. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ రిలీజ్ చేస్తే ఇక్కడికి ఆటోమేటిక్‌గా ఆ చేంజెస్ అనేటువంటివి మూవ్ అయిపోతాయి ఆ చేంజెస్ అనేటువంటివి. సో, ఇక్కడ ఏదుందో సేమ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇంటు ద క్వాలిటీ సర్వర్. ఓకే. సో, క్వాలిటీ సర్వర్‌కి వచ్చేపాటికి మనకిక్కడ 2 క్లయింట్లు అని చెప్తాను నేను ఇక్కడొచ్చేసి. క్వాలిటీ పెట్టుకున్నాను ఒకటొచ్చేసి, ఒకటి క్యూఏ టెస్టింగ్‌కి, దెన్ ఇంకోటొచ్చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు క్యూఏ టెస్టింగ్ అంటున్నా. క్యూఏ నథింగ్ బట్ ఏ క్వాలిటీ. ఓకే. క్యూఏ క్లయింట్. ఓకే. క్యూఏ క్లయింట్ 200. సో, ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను ఏదైతే ఇక్కడ గోల్డెన్ క్లయింట్‌లో కాన్ఫిగరేషన్ చేశానో, దెన్ ఆ చేంజెస్‌ని నేను ఇక్కడికి మూవ్ చేస్తాను. దెన్ ద 200 క్లయింట్, ఓకే. ద క్యూఏ క్లయింట్ కెన్ బి యూజ్డ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎందుకు మనము యూఏటీ పర్పస్. ఓకే. యూఏటీ నథింగ్ బట్ నేను మీకు మళ్ళీ సపోర్ట్ ప్రాజెక్ట్‌లో నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాం. రిమెంబర్ ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. యుఏటీ. ఓకే. దీన్ని మనం ఏమంటామంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ కోసం అనేటువంటిది యూజ్ చేస్తాం. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటే ఏంటనేటువంటిది నేను మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సపోర్ట్ ప్రాజెక్ట్‌లో. ఓకే. రిమెంబర్. దెన్ ఇప్పుడు మనకు యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ కోసం అన్నట్టు, ఓకే. ఇక్కడ ఇది మనం ఏదైతే బిజినెస్ రిక్వెస్ట్ చేశాడో మనం కాన్ఫిగరేషన్ చేసాం యాస్ ఎ కన్సల్టెంట్. మనం ఆ చేంజెస్‌ని ఇక్కడికి మూవ్ చేశాము. త్రూ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా. ఓకే. బిజినెస్ పీపుల్ ఎవరైతే బిజినెస్ రిక్వెస్ట్ చేశారో దే హావ్ టు పెర్ఫార్మ్ టెస్టింగ్ ఇన్ క్యూఏ సిస్టమ్. ఓకే. ఇందుకోసం అన్నట్టు మనం చేసిన చేంజెస్ వర్క్ అయితే ఫైన్. దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి బిజినెస్ కన్ఫర్మ్ చేసిందనుకో, దెన్ ద చేంజెస్ ఆర్ వర్కింగ్ ఫైన్. యూ కెన్ మూవ్ ద చేంజెస్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రిలీజ్ చేస్తాం ఆ చేంజెస్‌ని. ఓకే. దెన్ ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే అగైన్ వి నీడ్ టు గో బ్యాక్ అండ్ అగైన్ వి నీడ్ టు డూ ద కాన్ఫిగరేషన్. ఓకే. గుర్తుపెట్టుకోండి వచ్చేసి. దెన్ ఇప్పుడు క్వాలిటీ సిస్టమ్ గురించి నేను మీకొచ్చేసి. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ అంటున్నాను వచ్చేసి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే. క్లయింట్ వచ్చేసి ఇక్కడొచ్చేసి క్లయింట్ నేను 210 అంటున్నాను. ఓకే. 210 నేను ఎందుకు పెట్టుకున్నాను ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే నేను వేరే మాడ్యూల్స్‌తో ఏదైనా ఉండొచ్చు. ఓకే. ఇంటిగ్రేషన్ నథింగ్ బట్ ఓకే. దిస్ క్లయింట్ కెన్ బి యూజ్డ్ ఫర్ క్రాస్ మాడ్యూల్స్ టెస్టింగ్. రిమెంబర్ ఇంటిగ్రేషన్ క్రాస్ మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే. క్రాస్ మాడ్యూల్స్ అంటే మనకు ఇప్పుడు మెటీరియల్ మేనేజ్మెంట్ మనకు ఫైనాన్స్‌తో ఇంటిగ్రేట్ అయింది. అదే విధంగా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మనం ఫైనాన్స్‌తో ఇంటిగ్రేట్ అయింది. లేకుంటే ప్రాజెక్ట్ సిస్టమ్స్ మనకు ఎఫ్ఐతో ఇంటిగ్రేట్ కావచ్చు. లేదా హెచ్ఆర్ సిస్టమ్ మనకు ఫైనాన్స్‌తో ఇంటిగ్రేట్ కావచ్చు. సో, క్రాస్ మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్ కోసమైనా కావచ్చు. దెన్ అదే విధంగా లేదంటే ఓకే. ఇంటర్ఫేస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్.
సో ఇంటర్ఫేస్ అంటే ఏంటనేటువంటిది నేను మీకు నెక్స్ట్ ముందుగా నేను అప్‌కమింగ్ సెషన్‌లో చెప్తాను. ఓకే. ఇంటర్ఫేస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటర్ఫేసెస్ గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇది చాలా అవసరం. ఓకే. సో దెన్ ఇప్పుడు మనకు దీనికి నేను యూజ్ చేస్తా. ఈ క్లయింట్ అంటే మనం ఇక్కడ మాట్లాడుతున్నది ఓన్లీ నాకు ఎందుకు 2 క్లయింట్లున్నాయి. ఓకే. సో కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే ఇక్కడ ఓన్లీ గోల్డెన్ క్లయింట్ ఉంటుంది. శాండ్ బాక్స్ ఉండకపోవచ్చు. ఇక్కడ ఓన్లీ క్వాలిటీ సిస్టమ్ ఉంటుంది. ఫైనల్‌గా ప్రొడక్షన్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. దెన్ ప్రొడక్షన్ సిస్టమ్ ఈస్ ఏ క్లయింట్. ఓకే. మనం ఏమంటామంటే క్లయింట్ 300 పీఆర్‌డీ అంటాం. సింపుల్‌గా ప్రొడక్షన్ సిస్టమ్. పీఆర్‌డీ ఈస్ నథింగ్ బట్ ఏ production system where it is integrated with the okay connected to the multiple source systems. ఓకే. బ్యాంకింగ్ కావచ్చు, ఇంటర్ఫేస్ సిస్టమ్స్ కావచ్చు, ఏదైనా థర్డ్ పార్టీ సిస్టమ్‌లు కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. సో మనకు సర్వర్ ఎన్విరాన్మెంట్ గురించి ఇక్కడ నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. వాట్ ఈస్ ఓకే. 3 టైర్ మనం ఇక్కడ ఏమంటామంటే మనకు 3 సర్వర్స్ అనేటువంటివి ఉంటాయి మనకి ఎస్ఏపీలో వచ్చేసి. ఓకే. గోల్డెన్ క్లయింట్, డెవలప్‌మెంట్ సర్వర్. ఓకే. మీరు ఇవన్నీ గోల్డెన్ క్లయింట్ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇంటర్వ్యూలో క్వెషన్ ఇన్ కేస్ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద సర్వర్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఎస్ఏపీ అంటే ఓకే. హౌ మెనీ క్లయింట్స్ ఆర్ దేర్ అంటే మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా డెవలప్‌మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ సింపుల్‌గా చెప్పేయండి. మీరు ఈ క్లయింట్ నాకు 100 ఉంది, 110 ఉంది ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ యూ కెన్ గివ్ ద ఆన్సర్. ఓకే. వి హావ్ ఏ క్లయింట్ ఎన్విరాన్మెంట్ లైక్ దిస్. డెవలప్‌మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సిస్టమ్. ఓకే. యూ కెన్ టెల్ దిస్ ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు మీకు ఎవరికైనా డౌట్ ఉందా? No, sir. అదర్స్. వాట్ అబౌట్ అదర్స్? No, sir. ఫైన్. ఓకే. దెన్ ఇప్పుడు మీకు సర్వర్ ఎన్విరాన్మెంట్ గురించి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రిమెంబర్. సో ఇప్పుడు మనకు రియల్ టైమ్‌లో ఎలా ఉంటుంది? మీరు కాన్ఫిగరేషన్ ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో దట్ సర్వర్ ఈస్ నథింగ్ బట్ యువర్ గోల్డెన్ క్లయింట్ అనుకోనండి. ఎందుకంటే మీకు ప్రతి చేంజ్‌కి మీకు ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోనండి. ఓకే. రిమెంబర్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ సిస్టమ్ నథింగ్ బట్ ఏ గోల్డెన్ క్లయింట్ అనుకోనండి. ఎందుకంటే మొత్తం ప్రతి చేంజ్‌కి ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ ఈస్ జనరేటింగ్. రిమెంబర్. దెన్ ఫస్ట్ ల్యాండ్‌స్కేప్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెకండ్ టాపిక్ నంబర్ 2. ఓకే. రిమెంబర్ ఇది టాపిక్ నంబర్ 1 ఇదొచ్చేసి. ఓకే. రిమెంబర్ టాపిక్ బై టాపిక్ వెళ్దాం మనం వచ్చేసి. ఇది చాలా ఇంపార్టెంట్ మీకొచ్చేసి. దెన్ టాపిక్ నంబర్ 2 ఏంటంటే మనకొచ్చేసి ప్రాజెక్ట్. ఓకే. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. ఓకే. మనకు ఎస్ఏపిలో ఎన్ని టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. కొంతమంది అంటారు నేను ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నా అంటారు. కొంతమంది నేను సపోర్ట్‌లో వర్క్ చేస్తున్నా అంటారు. కొంతమంది నేను మైగ్రేషన్ అంటారు. కొంతమంది రోల్ ఔట్ అంటారు. కొంతమంది ఎన్హాన్స్‌మెంట్ అంటారు. ఓకే. సో డిఫరెంట్ ప్రాజెక్ట్‌లు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేసి ఎన్ని టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు ఎస్ఏపిలో వచ్చేసి మనకు. ఓకే. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్. దెన్ ఫస్ట్ వచ్చేసి నాకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సెకండ్ వచ్చేసి సపోర్ట్ ప్రాజెక్ట్. అంటున్నా. థర్డ్ వచ్చేసి ఏంటంటే రోల్ ఔట్. సో ఒక్కొక్క దాని గురించి నేను మళ్ళీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకి. ఓకే. దెన్ రోల్ ఔట్ ప్రాజెక్ట్ అంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటున్నా. మైగ్రేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఎన్హాన్స్‌మెంట్ ప్రాజెక్ట్ అంటున్నా. ఓకే. ఎన్హాన్స్‌మెంట్ ప్రాజెక్ట్. కొంతమంది టెక్నికల్ మైగ్రేషన్ అంటారు. ఓకే. నేను మైగ్రేషన్ ప్రాజెక్ట్‌లో కవర్ చేస్తా. ఎందుకు మళ్ళీ ఇక్కడ. ఓకే. టెక్నికల్ మైగ్రేషన్ ఉంటుంది. వెర్షన్ మైగ్రేషన్ నేను ఇందుట్లో కవర్ చేస్తాను మీకొచ్చేసి. అగైన్ ఫస్ట్ మనము ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం ఇప్పుడొచ్చేసి. దెన్ ఇక్కడ ఇక్కడ సో ఇక్కడ నేను
పేజ్ లేఅవుట్ సెట్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనము ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? ఓకే. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? అది మనకు ఓకే. హౌ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్ ఏంటి? ఫస్ట్ మనకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? దాని తర్వాతకొచ్చేసి ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్ గురించి చెప్తాను. వాట్ ఈస్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? ఓకే. దెన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇస్తాను. ఓకే. సో మన కంపెనీ కోడ్ ఏంటి? టాటా స్టీల్ ఫర్ ఎగ్జాంపుల్. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఓకే. టాటా స్టీల్. సో టాటా స్టీల్‌కి మనము ఇన్ని రోజులు మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేశామో ఫైనాన్స్ గాని, కంట్రోలింగ్ గాని ఓకే. టాటా స్టీల్ ఉంది. ఓకే. సో టాటా స్టీల్ వచ్చేసి ఇదొచ్చేసి నథింగ్ బట్ టాటా స్టీల్ ఈస్ ఎ క్లయింట్. హూ ఈస్ క్లయింట్? మనకిక్కడొచ్చేసి క్లయింట్ వచ్చేసి మనకు టాటా స్టీల్ ఉంది. ఓకే. రిమెంబర్. ఓకే. సో టాటా స్టీల్ వాళ్ళు ప్రెజెంట్ ఏం చేస్తున్నారంటే ఓకే. అట్ ప్రెజెంట్ టాటా స్టీల్ ఈస్ యూజింగ్ ఏ ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏదో ఒకటి ఓకే. మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ టు పోస్ట్ టు టు పోస్ట్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్. టు పోస్ట్ ద డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు వీళ్ళేం చేస్తున్నారు? మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌ని సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నారు. దెన్ ద ఎంఎస్ డైనమిక్స్ ఈస్ నాట్ సపోర్టింగ్ ఫర్ క్లయింట్ రిక్వైర్మెంట్స్. ఓకే. ఇక్కడ డైనమిక్స్ ఏదైతే ఉందో ఈ సాఫ్ట్‌వేర్ అనేటువంటిది ఓన్లీ ఓకే. ఇప్పుడొచ్చేసి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైనాన్స్‌కి సంబంధించి పోస్టింగ్స్‌కి సంబంధించి నేను మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌ని యూజ్ చేస్తున్నా. దెన్ ప్రొడక్షన్‌కి సంబంధించి నేను ఒక బాన్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నా. అదే విధంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేనొచ్చేసి సేల్స్‌కి సంబంధించి సేల్స్ ఫోర్స్ అనేటువంటి సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నా. అంటే ఈ డిపార్ట్‌మెంట్ టు డిపార్ట్‌మెంట్ మనకు ఇండివిడ్యువల్ సాఫ్ట్‌వేర్‌లు అనేటువంటిది మనము యూజ్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి. ఓకే. సో ఇప్పుడు మనకు ఇంటిగ్రేషన్ అనేటువంటిది లేదు ఇక్కడ. అంటే సో ఇక్కడ నేను మీకు క్లాస్ స్టార్టింగ్‌లో ఏదైతే చెప్పానో ఓకే. దేర్ ఈస్ నో ఇంటర్ రిలేషన్‌షిప్ అమాంగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఓకే. మీనింగ్ దట్ దేర్ ఈస్ నో ఇంటిగ్రేషన్ ఫంక్షనాలిటీ అమాంగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. ద రీజన్ బీయింగ్ దట్ దే ఆర్ నాట్ యూజింగ్ ద ఓకే. సేమ్ సాఫ్ట్‌వేర్స్. ఓకే. డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసినా ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు ఓకే. ఇంటిగ్రేట్ ఓకే. ఒకదాని నుంచి ఒకదానికి ఇంటిగ్రేట్ చేయాలంటే కూడా దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు అంటే ఒక మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ వచ్చేసి ఓకే. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్++ లాంగ్వేజ్‌లో జనరేట్ చేసి అది డెవలప్ చేసుంటారు. ఓకే. ఇన్ కేస్ నాకొచ్చేసి సేల్స్ ఫోర్స్ వచ్చేసి మేబీ జావా ప్రోగ్రామ్‌తో డెవలప్ చేసుండొచ్చు. సో ఇట్ విల్ బికమ్ కాంప్లికేటెడ్. సో అందుకోసమని ఓకే. దెన్ దే హావ్ డిసైడెడ్ దట్ దే వాంట్ టు అడాప్ట్ ఎస్ఏపీ ఫంక్షనాలిటీ. అంటే వాళ్ళు ఎస్ఏపీని ఓకే. ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు. రిమెంబర్ గుర్తుపెట్టుకోనండి వచ్చేసి. దెన్ దే వాంట్ టు ఇంప్లిమెంట్ ద ఎస్ఏపీ. ఓకే. నౌ ఇప్పుడు మనకు క్లయింట్ ఉంది. ఇక్కడ మనకు క్లయింట్ హూ ఈస్ ద క్లయింట్ అనేటువంటిది మనము తెలుసుకున్నాం. టాటా స్టీల్. ఓకే. దెన్ ఇప్పుడు మనకు క్లయింట్ ఇంపార్టెంట్. చూడండి క్లయింట్ గురించి అర్థం చేసుకోండి. దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అంటున్నా ఇక్కడొచ్చేసి. ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అంటున్నా. ఓకే. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అంటే ఎవరు అంటే ఓకే. మీరు వచ్చేసి ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ కింద వర్క్ చేస్తారు మీరొచ్చేసి. ఓకే. సో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ ఎవరంటే హూ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఓకే. ఎస్ఏపీ. అంటే ఈ టాటా స్టీల్ క్లయింట్‌కి ఎవరైతే ఎస్ఏపీని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో దే ఆర్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. ఓకే. ద క్లయింట్ ఈస్ ఎ టాటా స్టీల్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇక్కడొచ్చేసి. దెన్ ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ మనకు క్లయింట్ ఫైనల్‌గా వచ్చేసి మనకొచ్చేసి లెట్ అస్ అస్యూమ్ ఓకే. దే హావ్ డిసైడెడ్ దట్ దే వాంట్ టు గో బై ద విప్రో. ఓకే. దే వాంట్ టు గో బై ద
ఓకే. క్లయింట్ టు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. ఓకే. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. ఓకే. దే వాంట్ టు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ ఫైనల్‌గా వచ్చేసి విప్రోని ఫైనలైజ్ చేశారు. ఓకే. విప్రో ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఎస్ఏపి. ఓకే. సో, ఇప్పుడు యాస్ ఎ కన్సల్టెంట్‌గా మన రోల్ ఇక్కడుంటుంది. రిమెంబర్ మన రోల్ ఇక్కడ విప్రో దగ్గర ఉంటుంది మన రోల్. ఎందుకంటే వి ఆర్ ద కన్సల్టెంట్స్. వి ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ టాటా స్టీల్. ఓకే. దెన్ ఇది క్లియర్ గదా మీకొచ్చేసి. ఓకే. దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకొచ్చేసి ఓకే. మనకు టీమ్ స్ట్రక్చరు ఫస్ట్ మనము ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్ గురించి తెలుసుకుందాం వచ్చేసి. సో, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో వచ్చేసి ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అని అనుకున్నాం ఇక్కడొచ్చేసి. ఓకే. దెన్ ద విప్రో ఆర్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ విల్ విల్ ఇంప్లిమెంట్ విల్ ఇంప్లిమెంట్ విల్ ఇంప్లిమెంట్ ఎస్ఏపి టు ఓకే. టాటా స్టీల్. ఓకే. సో, ఇక్కడ టాటా స్టీల్‌కి వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఓకే. దెన్ ఇదొచ్చేసి ఇంప్లిమెంటేషన్ పార్ట్నరు. విప్రో ఈస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నరు. దెన్ క్లయింట్ ఈస్ ద టాటా స్టీల్ రిమెంబర్. దెన్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్ మనకు ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్ ఎన్నున్నాయి? ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ అంటున్నా. ఓకే. సో, ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ నాకు ఎన్నున్నాయి? అంటే మనము ఎప్పుడైతే మనము ఒక క్లయింట్‌కి మనం ఏదైతే కొత్తగా సాఫ్ట్‌వేర్‌ని మనం బిల్డ్ చేస్తున్నామో, అక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ ఉన్నాయి ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి. ఓకే. సో, ఆ మెథడాలజీస్‌లో మనకు ఏ మెథడాలజీస్ మనకు రెగ్యులర్‌గా అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో, విచ్ మెథడాలజీ దే ఆర్ గోయింగ్ టు ఫాలో. ఓకే. నంబర్ 1 వచ్చేసి ఓకే. నంబర్ 1 వచ్చేసి ఏఎస్ఏపి మెథడాలజీ. ఏఎస్ఏపి మెథడాలజీ అంటే ఏంటంటే యాక్సిలరేటెడ్ ఎస్ఏపి మెథడాలజీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అజైల్ మెథడాలజీ. దెన్ సి వచ్చేసి ఏంటంటే వాటర్ ఫాల్ మెథడాలజీ. సో, మనకు డిఫరెంట్ మెథడాలజీస్ అనేటువంటివి ఉన్నాయి ఇంప్లిమెంటేషన్‌లో. కానీ మనకు మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఫాలో అయ్యేది ఏంటంటే ఎయిదర్ ఏఎస్ఏపి మెథడాలజీ గాని, ఎయిదర్ అజైల్ మెథడాలజీ గాని ఈ 2 మెథడ్సే ఎక్కువగా ఫాలో అయ్యారు. నౌ ఎ డేస్ ఎక్కువగా ఫాలో అవుతున్న మెథడాలజీ ఏంటంటే అజైల్ మెథడాలజీ అంటున్నారు. ఓకే. కానీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో మోస్ట్ ఆర్ ద కేసెస్ యాజ్ ఆఫ్ మెథడాలజీనే ఫాలో అవుతారు. ఓకే. సో, ఇంకొకటి మనము కొంతమంది ఏమంటారంటే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే క్లయింట్‌కి మనము అంటే బిగినింగ్ నుంచి కంపెనీ కోడ్ క్రియేషన్ దగ్గర నుంచి మనము ఎండ్ టు ఎండ్ మనము కాన్ఫిగరేషన్ అనేటువంటిది చేస్తాము. దాన్ని మనం ఏమంటామంటే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటాము. ఓకే. లేదంటారా క్లయింట్‌కొచ్చేసి ఆల్రెడీ ఏదో ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నారు. అక్కడి నుంచి నాకు డేటాని అనేటువంటిది నాకు ఎస్ఏపీలోకి తీసుకురావాలి. ఓకే. అంటే నో నీడ్ టు సేమ్ కంపెనీ కోడ్స్. సో, అక్కడ నాకు ఏదైతే కంపెనీ కోడ్స్ ఉన్నాయో సేమ్ కంపెనీ కోడ్స్ జస్ట్ డేటాని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి. ఓకే. డేటా అప్‌లోడ్ మాత్రమే అవసరం అన్నప్పుడు ఓకే. దెన్ దట్ ఈస్ నాట్ ద గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. ఓకే. లేకుంటే నేను వేరొక ఆల్రెడీ నాకు ఒక కంట్రీకి సేమ్ ఫంక్షనాలిటీ ఉంది. వేరే కంట్రీకి నేను చేస్తున్నాను. ఓకే. సో, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. దెన్ ఇప్పుడు మనము మెథడాలజీస్ గురించి తెలుసుకున్నాం. ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్ మనకు ఓకే. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యాజ్ ఆఫ్ మెథడాలజీ గురించే మాట్లాడండి. ఈ అజైల్ మెథడాలజీ అంటే ఏంటి? దీని గురించి నీకు ఓవర్‌వ్యూ ఇస్తాను. ఓకే. దెన్ ఇప్పుడు మనకు యాజ్ ఆఫ్ మెథడాలజీలో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? ఓకే. హౌ మెనీ హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్ ఇన్ యాజ్ ఆఫ్ మెథడాలజీ? ఇది చాలా ఇంపార్టెంట్ మీకొచ్చేసి. ఓకే. మనము యాజ్ ఆఫ్ మెథడాలజీ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడొచ్చేసి. ఓకే. సో, హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్ ఇన్ యాజ్ ఆఫ్ మెథడాలజీ? ఓకే. దెన్ ఇప్పుడు మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము? యాజ్ ఆఫ్ మెథడాలజీ గురించి మాట్లాడుతున్నాము. యాజ్ ఆఫ్ మెథడాలజీలలో మనకు ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్. నంబర్ 1 వచ్చేసి ఓకే. నంబర్ 1 వచ్చేసి ఇక్కడొచ్చేసి నాకు ప్రాజెక్ట్ ప్రిపరేషన్.
ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్. ఓకే. దీన్ని మనం ఏమంటామంటే ఫేసెస్ అయినా అంటాము. ఓకే. లేకుంటే స్టెప్స్ అయినా అంటాము. ఓకే. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్. సెకండ్ వచ్చేసి నాకేముంటుందంటే బిజినెస్ బ్లూ ప్రింట్ ఫేజ్. దెన్ థర్డ్ వచ్చేసి ఏంటంటే రియలైజేషన్ ఫేజ్. ఓకే. దెన్ ద నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఎలా ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఫైనల్ ప్రిపరేషన్. దెన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఏముంటుంది గో లైవ్. ఓకే. సో వీటి గురించి మనము డీటెయిల్డ్‌గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ యాజ్ ఆఫ్ మెథడాలజీలో నాకు 5 స్టెప్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే. రిమెంబర్ ఈ 5 స్టెప్స్ నాకు ఓకే. ఓకే. ఈ 5 స్టెప్స్‌లో మనకు ఏ ఏ ఫేస్‌లో మన కన్సల్టెంట్ రోల్ ఏంటనేటువంటిది ఇప్పుడు మనము డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకోవాలి. ఓకే. రిమెంబర్. దెన్ ఇప్పుడు నేనేం చెప్తాను ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్. అసలు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అంటే ఏంటి? నేను మీకు ఒక ఓవర్‌వ్యూ ఇస్తాను. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్‌లో ఏముంటుందంటే ఓకే. ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్‌లో కన్సల్టెంట్ రోల్ అనేటువంటిది 0 ఫస్ట్ పాయింట్ నంబర్ 1. దెన్ నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్‌లో ఏం జరుగుతుంది యాక్చువల్‌గా అంటే ఓన్లీ ద బిజినెస్ హై లెవెల్ పీపుల్ ఇన్వాల్వ్ అయితారు ఇందుట్లో వచ్చేసి. అంటే మేబీ ప్రాజెక్ట్ మేనేజర్‌లు కావచ్చు, డెలివరీ హెడ్స్ కావచ్చు. ఓకే. సో, అదే ఎందుకు అంటే సేల్స్ టీమ్ గావచ్చు, వాళ్ళు ఇన్వాల్వ్ అయితారు. అంటే ఎందుకంటే ఇక్కడ ఏంటంటే క్లయింట్‌కి ఏ ఏ మాడ్యూల్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఓకే. వాళ్ళ స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి? అదే విధంగా వాళ్ళకొచ్చేసి ఓకే. అదే విధంగా వాళ్ళకు సర్వర్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఎలా బిల్డ్ చేయాలి? ఓకే. సో, ఈ అంటే ఆ యొక్క వర్క్‌ని కంప్లీట్ చేయడానికి ఎంత టైమ్‌లైన్స్ ఎంత టైమ్‌లో మనం ఫినిష్ చేయాలి? ఏ ఫేసెస్ అనేటువంటిది మనము ఫాలో అవ్వాలి? ఓకే. ఇక్కడ వీటన్నిటికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్‌లో ఎస్ఓపి అనేటువంటిది ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళు. అంటే ఎస్ఓపి ఈజ్ ఎన్ అగ్రీమెంట్ బిట్వీన్ క్లయింట్ అండ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. ఓకే. ఎస్ఓపి అంటే ఏంటంటే స్కోప్ ఆఫ్ వర్క్‌లో ఏముంటుందంటే ఈ క్లయింట్‌కి సంబంధించి మనము ఏ మాడ్యూల్స్ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాము, వాట్ ఆర్ ఆల్ ద టైమ్ లైన్స్, ఇన్ కేస్ అంటే ఎన్ని మనం ఎన్హాన్స్‌మెంట్లు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే. ఇన్ కేస్ ఇఫ్ ద ఎన్హాన్స్‌మెంట్స్ విల్ గో బియాండ్ దట్ వన్. ఓకే. హౌ మచ్ చార్జెస్ దే ఆర్ గోయింగ్ టు చార్జ్. ఓకే. సో, దానికి సంబంధించి డీటెయిల్డ్‌గా ఒక అగ్రీమెంట్ అనేది రాసుకుంటారు. ఓకే. సో, ఇక్కడ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్‌లో కన్సల్టెంట్ రోల్ విల్ బి 0. ఎందుకంటే ఓకే. ఇన్ దిస్ ఫేజ్ రిమెంబర్ the consultant role will not be there. Then the second one ఏంటంటే ఓకే. ఓన్లీ ప్రాజెక్ట్ మేనేజర్స్ అండ్ డెలివరీ హెడ్స్ will be involved in this phase. ఓకే. సో, కన్సల్టెంట్ రోల్ అనేటువంటిది 0 ఇక్కడ వచ్చేసి. ఓకే. రిమెంబర్ గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దెన్ సెకండ్ ఏంటంటే ఓకే. బిజినెస్ బ్లూ ప్రింట్. ఓకే. బిజినెస్ బ్లూ ప్రింట్ అంటున్నాం. ఓకే. సో, బిజినెస్ బ్లూ ప్రింట్ అని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి. ఓకే. అసలు బిజినెస్ బ్లూ ప్రింట్ కంటే ముందు అసలు బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే ఏంటి? దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు టీమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఓకే. ఈ బిజినెస్ బ్లూ ప్రింట్ ఫేజ్ మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఇక్కడ మనకు ఓకే. ప్రాజెక్ట్ ఫేజ్ అనేటువంటిది ఓన్లీ హై లెవెల్ పీపుల్ ఇన్వాల్వ్ అయితారు. ఇక్కడ
బిజినెస్ బ్లూ ప్రింట్ స్టేజ్లో మన కన్సల్టెంట్ రోల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏమంటామంటే మోస్ట్ ఆర్ ద కేసెస్ ఏమంటామంటే ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్స్ అంటాం. ఇక్కడ వచ్చేసి కొన్ని టెర్మినాలజీ ఇవన్నీ ఏంటంటే రియల్ టైమ్ టెర్మినాలజీస్. ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు వచ్చేసి. ఓకే, సో ఇక్కడ మనము టీమ్ స్ట్రక్చర్ అనేటువంటిది తెలుసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బిజినెస్ బ్లూ ప్రింట్ లో మనకు స్టార్ట్ అయ్యే దానికంటే ముందు మనకి ఏముంటుందంటే టీమ్ స్ట్రక్చర్. టీమ్ ఎస్ మా ఎస్ సార్ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీన్స్ ప్రాజెక్ట్ crashing. not That means one. Okay. project kickoff means project crashing, sir. నేను చెప్తాను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మనకు ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నామో వెన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్. యాజ్ ఎ కన్సల్టెంట్ గా మనము డిసెంబర్ 1 నుంచి మనం ఈ ప్రాజెక్ట్ లో మనము స్టార్ట్ చేయబోతున్నాము, లేదంటే 1st of January నుంచి మనం ఈ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయబోతున్నాము. కిక్ ఆఫ్ మీటింగ్ మీన్స్ వెన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఇంటరాక్షన్ ఉంటుంది అందులో. కిక్ ఆఫ్ మీటింగ్ లో ఏం జరుగుతుంది అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. దెన్ ఇప్పుడు వచ్చేసి టీమ్ స్ట్రక్చర్. టీమ్ మనకు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? టీమ్ స్ట్రక్చర్ ఆఫ్ క్లయింట్. క్లయింట్ ఎవరు మనకు వచ్చేసి టాటా స్టీల్ అనుకున్నాం. రిమెంబర్. దెన్ ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే క్లయింట్ సైడ్ నుంచి టీమ్ యొక్క స్ట్రక్చర్ అంటే హైరార్కీ ఎలా ఉంటుంది? ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. ప్రాజెక్ట్ మేనేజర్ కింద వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్ కింద వచ్చేసి బిజినెస్ బిజినెస్ హెడ్స్ ఉంటారు. బిజినెస్ హెడ్స్ కింద వచ్చేసి లేకుంటే ఇక్కడ వచ్చేసి బిజినెస్ హెడ్ కోర్ టీమ్ మెంబర్స్ ఉంటారు, లేదంటే టీమ్ లీడ్స్ ఉంటారు. టీమ్ లీడ్స్ కింద వచ్చేసి కోర్ టీమ్ మెంబర్స్ ఉంటారు. కోర్ టీమ్ మెంబర్స్ కింద వచ్చేసి రిమెంబర్ ఎండ్ యూజర్స్ ఉంటారు. ఎండ్ యూజర్స్. సో ఇది మన టీమ్ యొక్క స్ట్రక్చర్. టీమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనకు దెన్ ఇక్కడ మనకు ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఎవరు ఉంటారు? మనకు బిజినెస్ హెడ్స్ ఉంటారు. బిజినెస్ హెడ్స్ ఆర్ నథింగ్ బట్ మిడిల్ మేనేజ్మెంట్ వీళ్ళు వచ్చేసి. సో దెన్ వీళ్ళ కింద వచ్చేసి కోర్ టీమ్ మెంబర్స్ ఉంటారు. టీమ్ లీడ్స్ ఉంటారు. టీమ్ లీడ్స్ కింద కోర్ టీమ్ మెంబర్స్ ఉంటారు. కోర్ టీమ్ మెంబర్స్ కింద ఎండ్ యూజర్స్ ఉంటారు. ఫైనల్ గా వచ్చేసి ఎండ్ యూజర్స్ ఉంటారు. నేను వీళ్ళ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ నెక్స్ట్ మనకు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. రిమెంబర్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ టీమ్ స్ట్రక్చర్. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ ఎవరు మనకు వచ్చేసి ఇక్కడ విప్రో అనుకున్నాం. విప్రో హూ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. దెన్ ఇప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ యొక్క టీమ్ స్ట్రక్చర్ మనకి ఎలా ఉంటుంది అనేటువంటిది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి దెన్ ఇక్కడ మనకు ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. ప్రాజెక్ట్ మేనేజర్ కింద వచ్చేసి డెలివరీ మేనేజర్ ఉంటాడు. డెలివరీ మేనేజర్ అయినా ఉండొచ్చు, లేకుంటే ప్రోగ్రామ్ మేనేజర్ అయినా ఉండొచ్చు. రిమెంబర్ డెలివరీ మేనేజర్ ఆర్ ఎల్స్ ప్రోగ్రామ్ మేనేజర్. దెన్ టీమ్ లీడ్ ఉండొచ్చు. వీళ్ళ కింద వచ్చేసి టీమ్ లీడ్స్ ఉంటారు. టీమ్ లీడ్స్ కింద ఫైనల్ గా వచ్చేసి కన్సల్టెంట్స్ ఉంటారు. దెన్ దిస్ స్టెప్ ఈస్ విల్ నాట్ బి దేర్. రిమెంబర్ ఇది మన టీమ్ స్ట్రక్చర్. సపోజ్ వచ్చేసి ఇప్పుడు మనకు దెన్ రమేష్ ఉన్నాడు. దెన్ హీ జాయిన్డ్ యాజ్ ఎ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, ఫైనాన్స్ కన్సల్టెంట్ ఇన్ టు ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ హీ నీడ్ టు అండర్స్టాండ్ ప్రాజెక్ట్ మేనేజర్ అంటే హూ ఈస్ గోయింగ్ టు రెస్పాన్సిబుల్ టు డెలివర్ దట్ ప్రాజెక్ట్. దెన్ క్లయింట్ సైడ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేటువంటిది తెలుసుకోవాలి మీరు. బిజినెస్ హెడ్స్ తో మనకు కన్సల్టెంట్లకి మనకి ఎవరితో మనకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది అంటే కోర్ టీమ్ మెంబర్స్ తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. కోర్ టీమ్ మెంబర్స్ తో ఎందుకు అనేటువంటిది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసి. రిమెంబర్ దెన్ ఇక్కడ
చూడండి. ఓకే. ప్రాజెక్ట్ మేనేజర్ అనుకున్నాము, బిజినెస్ హెడ్స్ అనుకున్నాము, మిడిల్ మేనేజ్మెంట్ వీళ్ళ కింద టీమ్ లీడ్స్ ఉంటారు. వీళ్ళ కింద కోర్ టీమ్ మెంబర్స్ ఉంటారు. ఓకే. దెన్ ఎండ్ యూజర్స్ ఉంటారు. ఓకే. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ సైడ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. డెలివరీ మేనేజర్ ఉంటాడు. ఓకే. దెన్ టీమ్ లీడ్స్ ఉంటారు. టీమ్ లీడ్స్ కింద కన్సల్టెంట్స్ ఉంటాం. అంటే దెన్ యువర్ రోల్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. అంటే మీరు ఇక్కడ ఉంటారు. రిమెంబర్ మీ రోల్ ఇక్కడ ఉంటుంది. రిమెంబర్. ఓకే. దెన్ ఇప్పుడు ఇప్పుడు మనం ఏ స్టేజ్‌లో ఉన్నాము? మనము బిజినెస్ బ్లూ ప్రింట్ గురించి మాట్లాడుతున్నాము. ఓకే. సో, బిజినెస్ బ్లూ ప్రింట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకిక్కడొచ్చేసి క్లయింట్ కరెంట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నాడనుకున్నాం. ఓకే. సో, వాళ్ళకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? ఓకే. వాళ్ళకి అదే విధంగా వాళ్ళకొచ్చేసి జీఎల్ అకౌంట్స్ ఏ జీఎల్ అకౌంట్స్ యూజ్ చేస్తున్నారు? కరెంటు ఇప్పుడొచ్చేసి అకౌంట్స్ పేయబుల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? రిసీవబుల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? మంత్ ఎండ్ అక్రూవల్ డిఫరల్ ఎలా జరుగుతున్నాయి? అదే విధంగా డిప్రిషియేషన్ కాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది? ఓకే. వీటన్నిటికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే. వితౌట్ థట్ యూ కెన్ నాట్ ప్రిపేర్. ఓకే. యూ కెన్ నాట్ ప్రిపేర్ ద బ్లూ ప్రింట్ డాక్యుమెంట్. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ లేకుంటే యూ కెన్ నాట్ డూ ద కాన్ఫిగరేషన్ ఇన్ ద సిస్టమ్ ఆల్సో. ఓకే. సో, ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఓకే. హూ ఈస్ రెస్పాన్సిబుల్ టు ప్రొవైడ్ ద యాజ్ ఈజ్ బిజినెస్ ప్రాసెస్ అంటే కరెంట్ బిజినెస్ ప్రాసెస్‌ని ఏమంటామంటే రియల్ టైమ్ టెర్మినాలజీలో ఎస్ఐపి టెర్మినాలజీలో యాజ్ ఈజ్ బిజినెస్ ప్రాసెస్. ఓకే. యాజ్ ఈజ్ సో, యాజ్ ఈజ్ బిజినెస్ ఓకే. సో, ఇప్పుడు ఓకే. టు డిస్క్రైబ్ ద కోర్ టీమ్ మెంబర్. ఓకే. దెన్ టు డిస్క్రైబ్ ద కరెంట్ క్లయింట్ ఓకే. కరెంట్ అనేదాన్ని ఇక్కడ నేనేమంటున్నాను నేను బ్రాకెట్‌లో పెడుతున్నాను. ఎస్ఏపీ టెర్మినాలజీలో మనం ఏమంటామంటే ఎస్ఏపీ టెర్మినాలజీలో యాజ్ ఈజ్ అంటాము. ఓకే. రిమెంబర్ యాజ్ ఈజ్ ఓకే. టు డిస్క్రైబ్ ద కరెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ద కోర్ టీమ్ మెంబర్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఓకే. కోర్ టీమ్ మెంబర్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్. ఓకే. కోర్ టీమ్ మెంబర్ అనేటువంటి వాడేంటంటే, ఆ కోర్ టీమ్ మెంబర్‌కి సంబంధించి, ఆ కోర్ టీమ్ మెంబర్‌కి కంప్లీట్‌గా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఏదైతే తెలిసుంటుందో వాళ్ళని మాత్రమే కోర్ టీమ్ మెంబర్ కింద ఓకే. అపాయింట్ చేస్తారు క్లయింట్ వచ్చేసి. ఓకే. ద కోర్ టీమ్ మెంబర్ ఈస్ ద రెస్పాన్సిబుల్ టు డిస్క్రైబ్స్ దేర్ యాజ్ ఈజ్ బిజినెస్ ప్రాసెస్. యాజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కరెంట్ బిజినెస్ ప్రాసెస్. ఓకే. కరెంట్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌లో వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారంటే వాళ్ళ ఆపరేషన్స్ ఏంటి? ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? వాళ్ళ జీఎల్ అకౌంట్స్ ఏంటి? పేయబుల్స్ ప్రాసెస్ ఏంటి? రిసీవబుల్ ప్రాసెస్ ఏంటి? డిప్రిషియేషన్ ఎలా కాలిక్యులేట్ చేస్తున్నారు? ఓకే. వీటికి సంబంధించి ఓకే. ద పర్సన్ కోర్ టీమ్ మెంబర్ ఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకే. దెన్ ఓకే. కోర్ టీమ్ మెంబర్ మనం ఇక్కడ ఏం చెప్తున్నాము? కోర్ టీమ్ మెంబర్ వచ్చేసి నాకు ఓకే. నాకు అంటే నాకు ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇస్తాడు అని అంటున్నాము. ఓకే. సో, ఆ డాక్యుమెంట్ నేను ఏది పడితే నేను ఆ డాక్యుమెంట్‌లో అనేటువంటిది మనము ఓకే. ఏ డాక్యుమెంట్ పడితే మనం ఆ డాక్యుమెంట్‌ని వర్డ్ డాక్యుమెంట్‌లో మనం అలో చేయము. ఓకే. దేర్ విల్ బి సమ్ ప్రాసెస్. ఓకే. వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఓకే. ఓకే. దెన్ ఇక్కడ చూడండి. ఓకే. టు డిస్క్రైబ్ ద రిమెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టెర్మినాలజీస్ ఇంపార్టెంటు. టు డిస్క్రైబ్ ద కరెంట్ టు డిస్క్రైబ్ ద యాజ్ ఈజ్ బిజినెస్ ప్రాసెస్ టు డిస్క్రైబ్ ద యాజ్ ఈజ్ బిజినెస్ ప్రాసెస్ ఓకే. consultants consultant will provide URS documents. Remember URS documents. URS documents are nothing but a user requirement specifications.
యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ యుఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే ఇది ఒక ఫార్మాట్ ఉంటుంది. ఈ ఫార్మాట్ ని నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ యుఆర్ఎస్ డాక్యుమెంట్ అనేటువంటిది మనము కోర్ టీమ్ మెంబర్స్ కి ప్రొవైడ్ చేస్తాము. ఓకే, ద కోర్ టీమ్ మెంబర్ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ ద దేర్ బిజినెస్ ప్రాసెస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇంకోటి మీరు అనుకోవచ్చు, సార్ మనకు వచ్చేసి జిఎల్స్ ఉంది, మనకు జిఎల్ అకౌంట్స్ ఉంది, అకౌంట్స్ పేయబుల్ ఉంది, అకౌంట్స్ రిసీవబుల్ ఉంది, అసెట్ అకౌంట్ ఉంది, అసెట్ అకౌంటింగ్ ఉంది. సో వీటన్నిటికి సంబంధించి ఒకటే యుఆర్ఎస్ డాక్యుమెంట్ యూజ్ చేస్తారా అంటే నో, we cannot use the single document for all sub modules. ఓకే ఇక్కడ ఏంటంటే each sub module wise we can have a separate URS documents. ఓకే, ఫార్మాట్ సేమే ఉంటుంది, కానీ అకౌంట్స్ పేయబుల్ కి సపరేట్ ఉంటుంది, అకౌంట్స్ రిసీవబుల్ కి సపరేటు. ఓకే, దెన్ అసెట్ అకౌంటింగ్ వాళ్ళు ఏదైతే ప్రాసెస్ కి సంబంధించి ఉందో ఆ ప్రాసెస్ కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ కి సపరేట్ యుఆర్ఎస్ డాక్యుమెంట్ అనేటువంటిది ప్రిపేర్ చేయాలి. ఓకే, రిమెంబర్ ఇది వచ్చేసి ఎవరు, కోర్ టీమ్ మెంబర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్. రిమెంబర్ కోర్, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, కోర్ టీమ్ మెంబర్ నేను ఇక్కడ హైలైట్ చేస్తాను. ఓకే, కోర్ టీమ్ మెంబర్ కోర్ టీమ్ మెంబర్స్ మనకు ఇంకొకటి కోర్ టీమ్ మెంబర్స్ మనకి ఎలా ఉంటారంటే ఫైనాన్స్ కి సంబంధించి ఒక కోర్ టీమ్ మెంబర్ ఉంటాడు, ఎంఎం కి సంబంధించి సపరేట్ కోర్ టీమ్ మెంబర్ ఉంటాడు, ఓకే సేల్స్ కి సంబంధించి సపరేట్ కోర్ టీమ్ మెంబర్స్ ఉంటారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ కి సపరేట్ కోర్ టీమ్ మెంబర్స్ ఉంటారు. ఎందుకంటే ఫైనాన్స్ కోర్ టీమ్ మెంబర్ కి సేల్స్ ప్రాసెస్ తెలియదు, సేల్స్ పర్సన్ కి ఫైనాన్స్ ప్రాసెస్ తెలియదు. ఓకే, సో అందుకోసమని మనం ఎలాగైతే మనం ఎఫ్ఐ కన్సల్టెంట్ గా ఉంటామో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అంటాం మనం వచ్చేసి, దెన్ వేరే వాళ్ళు వచ్చేసి ఎస్డి కన్సల్టెంట్. అంటే ఎఫ్ఐ ప్రాసెస్ ఎస్డి కన్సల్టెంట్ కి తెలియదు, కానీ ఇంటర్లింక్ ఉంటుంది. కానీ ఓకే, ఆ ఇంటర్ రిలేషన్షిప్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు దెన్ వి బోత్ కెన్ సిట్ టుగెదర్, దెన్ వి నీడ్ టు ఫైనలైజ్ ద రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఇక్కడ టు డిస్క్రైబ్ ద కరెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్. ఓకే, కోర్ టీమ్ మెంబర్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్. దెన్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే వన్స్ ద యుఆర్ఎస్ డాక్యుమెంట్స్ విల్ బి prepared by core team members, then they will approach to business heads to review the document, documents and process. ఓకే, సో వీళ్ళు కోర్ టీమ్ మెంబర్ అనేటువంటి వాళ్ళు బిజినెస్ హెడ్స్, అంటే వీళ్ళకంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ వాళ్ళతో డిస్కస్ చేస్తారు. ఓకే, ఈ ప్రాసెస్ ని కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఇలా ఉంది, ఇన్ కేస్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ మిస్సింగ్ ఓకే ప్లీజ్ ఇన్కార్పొరేట్. ఓకే, once URS documents, remember the process, you need to understand the process ఇక్కడ step by step. It will be approved by okay business heads. It will be sent to consultant. దెన్ ఇప్పటి వరకు కన్సల్టెంట్ రోల్ అనేటువంటిది 0. ఓకే, ఇక్కడి వరకు కన్సల్టెంట్ రోల్ అనేటువంటిది 0. ఓకే, దెన్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కన్సల్టెంట్ రోల్ విల్ స్టార్ట్. ఓకే, ఇక్కడ మనకు ఇది కోర్ టీమ్ మెంబర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. దెన్ ఇప్పుడు మనకు కన్సల్టెంట్ అంటున్నాం. ఓకే, దెన్ ఇప్పుడు కన్సల్టెంట్ రోల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి. ఓకే, సో ఇక చూడండి, బేస్డ్ ఆన్ ద రిమెంబర్ ఇక్కడ కోర్ టీమ్ మెంబర్ రోల్ కోర్ టీమ్ మెంబర్ రోల్. ఓకే, ఇక్కడ కోర్ టీమ్ మెంబర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇక్కడ వచ్చేసి సేమ్ గానే వచ్చేసి ఇక్కడ కన్సల్టెంట్ రోల్ అని పెడతాను. ఇక్కడ వచ్చేసి
కన్సల్టెంట్ రోల్. సో ఇక్కడ మీ రోల్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. రిమెంబర్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి రిమెంబర్ బేస్డ్ ఆన్ ద URS documents, okay, consultant will study the client as is బిజినెస్ ప్రాసెస్. ఓకే, కన్సల్టెంట్లు వాళ్ళ యొక్క కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటనేటువంటిది మేబీ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసి కానీ, అదే విధంగా వాళ్ళ యొక్క ఈ యుఆర్ఎస్ డాక్యుమెంట్లను చూసి కానీ, ఓకే, వాళ్ళు యాజ్ ఏ కన్సల్టెంట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కరెంట్ బిజినెస్ ప్రాసెస్. ఓకే, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, దెన్ ఇన్ కేస్ మనకు ఓకే మనకి డాక్యుమెంట్స్ అనేటువంటిది సఫిషియంట్ కాదు. ఓకే, సో మనకి ఏదైతే యుఆర్ఎస్ డాక్యుమెంట్ లో ఇచ్చారో ఇట్స్ నాట్ సఫిషియంట్. ఓకే, దెన్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే దెన్ వి నీడ్ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్ యాజ్ ఎ కన్సల్టెంట్. వి నీడ్ టు ఇన్వాల్వ్ ఇంటూ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఏంటంటే, సో నీకు వచ్చేసి ఇక్కడ ఓన్లీ ఓకే మీ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, ఓకే హౌ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ దట్ ప్రాసెస్ ఇంటూ ఎస్ఏపి. ఓకే, మనము రిక్వైర్మెంట్ ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ రిక్వైర్మెంట్ ని అర్థం చేసుకోవడానికి మనము మీటింగ్లు అనేటువంటిది ఓకే పెట్టుకుంటాం రెగ్యులర్ గా. మనం వచ్చేసి మనకు కోర్ టీమ్ మెంబర్ తో మీటింగ్స్ అనేటువంటి పెట్టుకుంటాము. కోర్ టీమ్ ఇందులో మనకు ఏమంటామంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ లో ఏంటంటే కోర్ టీమ్ మెంబర్ ఉంటాడు, బిజినెస్ పీపుల్ కూడా ఉంటారు. ఓకే, సో ఇక్కడ దీన్ని మనము రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటాం. అంటే క్లయింట్ కి సంబంధించి మన కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఓకే, వాళ్ళు వచ్చేసి సపోజ్ వచ్చేసి నేను ప్రజెంట్ వచ్చేసి మేము అకౌంట్స్ మేము వెండర్ కి పే చేసేటప్పుడు వచ్చేసి మేము చెక్స్ పే చేస్తున్నాము ప్రజెంట్ వచ్చేసి. ఓకే, మేము ఎస్ఐపిలో వచ్చే వరకు మాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావాలి అని అడుగుతారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనాలిటీ వచ్చేసి. సో ఇప్పుడు ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఏంటి, మనము వచ్చేసి క్లయింట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. ఓకే, కరెంట్ ద పేయబుల్ ప్రాసెస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ ద చెక్ పేమెంట్ మెథడ్. దెన్ దీన్ని మనము ఓకే రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసిన తర్వాతకి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, దే నీడ్ టు హ్యావ్ ఏ ఫంక్షనాలిటీ ఆఫ్ ఓకే ఫర్ ద ఆన్లైన్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ చెక్ పేమెంట్. ఇక్కడ ఏంటంటే ఈ చెక్ పేమెంట్ ద్వారా వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావాలన్నప్పుడు ఓకే దెన్ that is the requirement. You have gathered the requirement, then how you are going to build that functionality into SAP. ఓకే, మనం SAP లో ఎలా కాన్ఫిగరేషన్ చేస్తాము, అది ఎలా వర్క్ అవుతుంది అనేటువంటిది దెన్ యూనిట్ టు ప్రజెంట్ టు ద ఓకే బిజినెస్ పీపుల్. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేటువంటిది కంటిన్యూయేషన్ ప్రాసెస్. అంటే కంటిన్యూయేషన్ ప్రాసెస్ అంటే మనకు బిజినెస్ బ్లూ ప్రింట్ ఫేజ్ లో ఓకే ఒక విధంగా చెప్పాలంటే ఇది అంటిల్ ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వరకు రిక్వైర్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేశామో ఓకే ఇది కాదు, మళ్ళీ మాకు ఈ చేంజెస్ కావాలి. ఓకే, ఈ డాక్యుమెంట్ అనేటువంటిది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సైన్ ఆఫ్ వీళ్ళు వచ్చేసి ఓకే బిజినెస్ హెడ్స్ టెంటేటివ్ సైన్ ఆఫ్ ఇస్తారు. అంటే కండిషనల్ సైన్ ఆఫ్ అనేటువంటిది ఇస్తారు. ఫైనల్ గా ఓకే మీరు ఏదైతే ప్రిపేర్ చేశారో ఇది ఫైనల్ అనేటువంటిది ఎప్పటికీ చెప్పరు. ఓకే, ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ద రిక్వైర్మెంట్స్ విల్ గెట్ చేంజ్. ఓకే, దెన్ ప్రాసెస్ లో చేంజెస్ కావచ్చు. సో ఇక్కడ కన్సల్టెంట్స్ ఓకే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేస్ అంటాం. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేస్ నథింగ్ బట్ వేర్ వీఆర్ గోయింగ్ టు ఓకే ఇన్వాల్వ్ ఓకే ద బిజినెస్ డిస్కషన్స్. ఓకే నాకు వచ్చేసి ఈ ఫంక్షనాలిటీ కావాలని చెప్తాడు వచ్చేసి. సో దెన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ వెదర్ ఇట్ కెన్ బి పాసిబుల్ ఆర్ నాట్. యాజ్ ఎ కన్సల్టెంట్ గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్ ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే, మన SAP సిస్టమ్ లో వెదర్ వి కెన్ బిల్డ్ దట్ ఫంక్షనాలిటీ ఆర్ నాట్. ఓకే, పాసిబుల్ అవుతే నువ్వు స్టాండర్డ్ సిస్టమ్ లో పాసిబుల్ అయితే స్టాండర్డ్ గా పాసిబుల్ అవుతుందని చెప్పు. లేదు అంటే ఇన్ కేస్ అదర్ వేస్ ఉన్నాయి, ఎన్హాన్స్మెంట్ కానీ దెర్ ఆర్ సమ్ వ్యాలిడేషన్స్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓకే, దెన్ సో ఇక్కడ మన కన్సల్టెంట్ రోల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఓకే, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేస్ అని చెప్పాను నేను ఇక్కడ వచ్చేసి. దెన్ ఓకే, సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో వచ్చేసి మన ఇన్వాల్వ్మెంట్ ఉండదు. బిజినెస్ బ్లూ ప్రింట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఓకే మన కన్సల్టెంట్ రోల్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. దెన్ we need to involve into the requirement gathering. Okay, activities. Okay, then
నెక్స్ట్ ఏంటంటే ఓకే బేస్డ్ ఆన్ ద URS documents, based on the URS documents, the consultant will prepare to be document. Okay, so to be document అంటే to be document is a nothing but a ఓకే టు బి డాక్యుమెంట్ మనకి ఎలా ఉంటుందంటే మనం ఏదైతే క్లయింట్ రిక్వైర్మెంట్ ఉందో హౌ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ దట్ ఫంక్షనాలిటీ ఇంటూ ఎస్ఏపి. ఓకే ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ సపోజ్ వచ్చేసి కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఇన్ని కంపెనీ కోడ్స్ కావాలి, ఆ కంపెనీ కోడ్లను మనం ఎస్ఏపిలో ఎలా సెటప్ చేస్తాము. మనకు వచ్చేసి ఓకే బ్యాంక్స్ హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయాలి, హౌస్ బ్యాంక్స్ హౌ వీఆర్ గోయింగ్ టు సెటప్, పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి, హౌ వీఆర్ గోయింగ్ టు సెటప్ ద పేమెంట్ మెథడ్స్. ఓకే దీన్ని మనం ఏమంటామంటే టు బి డాక్యుమెంట్ అంటాం. అంటే బేస్డ్ ఆన్ ద యుఆర్ఎస్ డాక్యుమెంట్ వాట్ కన్సల్టెంట్ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ దట్ ఈస్ కాల్ ఇట్ యాజ్ ఎ టు బి డాక్యుమెంట్. ఓకే ఇంకోటి ఇక్కడ నేను రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అని చెప్పాను. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయడానికి మనకు డిఫరెంట్ మెథడాలజీ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఓకే డిఫరెంట్ వేస్ అంటే ఏంటంటే కొంతమంది వచ్చేసి నాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ డేటాబేస్ ఫార్మాట్ ఫాలో అవుతారు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ఓకే కొంతమంది వచ్చేసి క్వశ్చన్ ఓకే చూపిస్తాను క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఓకే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ఫాలో అవుతారు. ఓకే కొంతమంది వచ్చేసి డైరెక్ట్ గా యుఆర్ఎస్ డాక్యుమెంట్లు ఇస్తారు. యుఆర్ఎస్ డాక్యుమెంట్లలో ఆర్ఎల్స్ ఫార్మాట్ ఆర్ యుఆర్ఎస్ డాక్యుమెంట్స్. ఓకే రిమెంబర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కి సంబంధించి మనకు డిఫరెంట్ ఓకే మెథడ్స్ ఉన్నాయి, ద వేస్ అనేటువంటి ఉన్నాయి వచ్చేసి. సో ఈ వేస్ మనకు ఎలా ఉన్నాయంటే ఓకే దెన్ మనకు వచ్చేసి యుఆర్ఎస్ డాక్యుమెంట్స్ అయినా వాడచ్చు, లేకుంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈ రెండు చూపిస్తాను నేను మీకు. వచ్చేసి యుఆర్ఎస్ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ డేటాబేస్ ఎలా ఉంటుంది అనేటువంటిది నేను మీకు సపరేట్ గా చూపిస్తాను. ఓకే దెన్ ఇప్పుడు కన్సల్టెంట్ రోల్ అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే బేస్డ్ ఆన్ ద యాజ్ ఈజ్ డాక్యుమెంట్ ద కన్సల్టెంట్ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ ద టు బి డాక్యుమెంట్ అంటున్నాం. ఓకే సో ఇది బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫైన్, ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ ఇది మనము అర్థం చేసుకోవాల్సినది. ఇక్కడ నేను రోల్స్ చెప్పాను, కోర్ టీమ్ మెంబర్స్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, దాని గురించి నేను డీటెయిల్ గా చెప్పాను. ఓకే ఇన్ ద బ్లూ ప్రింట్ ఫేస్. ఓకే ఇక్కడ మనకు ఎప్పుడైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఇంటరాక్షన్. ఓకే నా ప్రాజెక్టు ఎప్పుడంటే ఓకే క్లయింట్ వచ్చేసి నాకు 1st of January నుంచి ఓకే 1st of January నుంచి మనకు ఇంప్లిమెంటేషన్ మనకు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దెన్ ఆన్ 1st of Jan 23 ఓకే దెన్ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది. ఓకే సో కిక్ ఆఫ్ మీటింగ్ ఈజ్ నథింగ్ బట్ కిక్ ఆఫ్ మీటింగ్ లో ఏం జరుగుతుందంటే నేను ప్రాజెక్ట్ ఈ రోజు 1st of January రోజు స్టార్ట్ చేశాను. ఓకే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎప్పుడైతే మీరు ఒక కొత్తది ఏదైనా షాప్ ఓపెన్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇట్స్ కైండ్ ఆఫ్ రిబ్బన్ కటింగ్. ఓకే సో ఆ రోజు ఎలా ఉంటుందంటే దెన్ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారంటే కన్సల్టెంట్లు ఉంటారు, కోర్ టీమ్ మెంబర్స్ ఉంటారు. ఓకే ఒకరి నుంచి ఒకరికి ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది ఆ రోజు. ఓకే సో అండ్ సో పర్సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫైనాన్స్, సో అండ్ సో పర్సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్డి. అదే విధంగా కోర్ టీమ్ మెంబర్స్ కి కన్సల్టెంట్లకి ఇద్దరి మధ్యన జస్ట్ ఇంటరాక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే ఈ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ అయిన తర్వాతకి ఏంటంటే నెక్స్ట్ మోస్ట్ ఆర్ ద కేసెస్ ఏం జరుగుతుందంటే ప్లాంట్ విజిటింగ్ అనేది జరుగుతుంది. ఓకే ప్లాంట్ విజిటింగ్ ఎందుకంటే ఓకే ప్లాంట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా జరుగుతుంది, ఓకే ప్రాసెస్ ఏ విధంగా ఉంది, వాళ్ళు వచ్చేసి ఓకే మెటీరియల్ ని ఏ విధంగా ప్యాకింగ్ చేస్తున్నారు, రా మెటీరియల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు, ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, వాళ్ళ వేవింగ్ మెకానిజం ఏంటి, అదే విధంగా ఓకే వాళ్ళకి ఇన్ కేస్ ఏమైనా లేబులింగ్ ఉంటే బార్ కోడ్స్ ని ఎలా ప్రింట్ చేస్తున్నారు, ఎలా దాన్ని ఓకే సో వాటికి సంబంధించి ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ప్లాంట్ విజిటింగ్ లో మనకు తెలిసిపోతుంది. అది అంటే ప్లాంట్ విజిటింగ్ అనేటువంటిది ఇట్స్ అ కంటిన్యూయేషన్ ప్రాసెస్. కంటిన్యూయేషన్ అంటే దెన్ అంటిల్ ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే ఇన్ కేస్ మనకి ఏమైనా ప్రాసెస్ లో డౌట్ ఉందంటే then we need to go to the plant. Okay then we need to understand the business process. ఎక్కువగా FI కన్సల్టెంట్ కి ఎక్కువ రోల్ ఉండదు ఇక్కడ ప్లాంట్ విజిటింగ్ లో వచ్చేసి సిఓ కన్సల్టెంట్ కి ఎక్కువగా
ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఇఫ్ ద క్లయింట్ వాంట్ టు ఇంప్లిమెంట్ ప్రొడక్ట్ కాస్టింగ్ ఫంక్షనాలిటీ అన్నప్పుడు, ఎందుకంటే ప్రొడక్ట్ కాస్టింగ్ ఓకే ఈజ్ వన్ ఆఫ్ ద ఓకే మేజర్ సబ్ మాడ్యూల్ ఇన్ కంట్రోలింగ్. ఓకే మనకు ప్రొడక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ కి గానీ వాళ్ళు ఏ ప్రాసెస్ ని వాడుతున్నారు, ఓకే రౌటింగ్ ఎలా జరుగుతుంది, ఓకే అదే విధంగా యాక్టివిటీస్ ని ఎలా ట్రాక్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే యూ నీడ్ టు విజిట్ ద ప్లాంట్, దెన్ యూ నీడ్ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్. దెన్ ఇది మనము ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ అంటాం. ఓకే దెన్ ఇప్పుడు మనము రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఓకే దెన్ ఈ బిజినెస్ బ్లూ ప్రింట్ అనేటువంటిది బేస్డ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద యుఆర్ఎస్ డాక్యుమెంట్ ఆర్ బేస్డ్ ఆన్ ద యాజ్ ఈజ్ డాక్యుమెంట్. ఓకే బేస్డ్ ఆన్ ద యాజ్ ఈజ్ ప్రాసెస్, దెన్ కన్సల్టెంట్ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ ద టు బి డాక్యుమెంట్. దెన్ ఇది ఇప్పటి వరకు మనము బ్లూ ప్రింట్ తెలుసుకున్నాం. బ్లూ ప్రింట్ మనకి ఎలా ఉంటుంది అనేటువంటిది చూపిస్తాను. ఇన్ కేస్ ఉంటే ఫైన్, లేదంటే వేరే దగ్గర ఉన్నాయి నేను చూపిస్తాను. Over a project process. ఓకే మీకు రేపు చూపిస్తానులేండి అవి వచ్చేసి. ఓకే సమ్వేర్ ఎక్కడో పెట్టాను నేను, ప్రతిదీ చూపిస్తాను. దెన్ దీన్ని మనం ఏమంటామంటే బిజినెస్ బ్లూ ప్రింట్ ఫేస్ అంటాము. ఓకే దెన్ నెక్స్ట్ మనకి ఏంటి, నెక్స్ట్ ఫేస్ ఏంటి మనకు వచ్చేసి బిజినెస్ బ్లూ ప్రింట్ తర్వాతకి ఫేస్ నంబర్ 3 ఏంటంటే 3 వచ్చేసి రియలైజేషన్ ఫేస్. రియలైజేషన్ ఫేస్ ఓకే వర్డ్ లోనే ఉంది. ఓకే వాట్ ఈస్ మీన్ బై రియలైజ్డ్. ఓకే నౌ యాజ్ ఎ కన్సల్టెంట్ గా మనం ఏం చేశాము, కన్సల్టెంట్‌గా మనం ఇక్కడ ఓకే. మనకు ఏదైతే క్లయింట్ రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్‌ని స్టడీ చేశాము, అర్థం చేసుకున్నాము. దెన్ వి హావ్ డన్ ద కాన్ఫిగరేషన్. ఓకే. కాన్ఫిగరేషన్ తర్వాతకేంటంటే ఈ చేంజెస్‌ని మనము డెవలప్‌మెంట్ సిస్టమ్ నుంచి ఈ చేంజెస్‌ని మనం ఇక్కడ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి మనము క్వాలిటీ ఎన్విరాన్మెంట్‌కి తీసుకొనొచ్చాము. ఓకే. సో ఇప్పుడు క్వాలిటీ సిస్టమ్‌లో మనకు టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ టెస్టింగ్ ఫేజ్‌లో ఏంటంటే బిజినెస్ పీపుల్ ఓకే బిజినెస్ పీపుల్ ఎండ్ యూజర్స్ ఆర్ కోర్ టీమ్ మెంబర్స్ ఆర్ గోయింగ్ టు రియలైజ్. ఓకే ఓకే వాళ్ళు ఒక బిజినెస్ ప్రాసెస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాళ్ళు ఓకే వెండర్ పోస్టింగ్ చేసేటప్పుడు వచ్చేసి ఓకే వాళ్ళకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాళ్ళకు ఓకే ఎప్పుడైతే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ అయిందో వాళ్ళకు వచ్చేసి ఒక సపరేట్ డాక్యుమెంట్ హెడర్ లో వచ్చేసి ఓకే ఇన్ కేస్ మాన్యువల్ పోస్టింగ్ అయితే టెక్స్ట్ ఒక విధంగా రావాలి, ఇన్ కేస్ ఇంటర్ఫేస్ పోస్టింగ్ అయితే టెక్స్ట్ ఒక విధంగా రావాలనుకున్నారు అనుకో. ఓకే సో ఈ ఫంక్షనాలిటీ వాళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ మీన్స్ బిజినెస్ ఈస్ గోయింగ్ టు రియలైజ్ దట్ వన్. ఈ ఫేజ్ లో రియలైజేషన్ ఫేజ్ లో ఏం జరుగుతుందంటే టెస్టింగ్ జరుగుతుంది ఇక్కడ వచ్చేసి. ఓకే బిజినెస్ పీపుల్స్ ఆర్ గోయింగ్ టు రియలైజ్. ఓకే బిజినెస్ పీపుల్ or business people will realize in this phase about the functionality వాళ్ళు ఏదైతే ఫంక్షనాలిటీని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ వీ నీడ్ టు కరెక్ట్ దట్ ఫంక్షనాలిటీ యాజ్ ఎ కన్సల్టెంట్. ఓకే సో ఈ రియలైజేషన్ ఫేజ్ లో మనకు ఓకే బిజినెస్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ యుఏటి టెస్టింగ్. ఓకే బిజినెస్ ఈస్ గోయింగ్ టు బిజినెస్ is going to perform UAT. Okay, UAT is nothing but a user acceptance test. Okay, అసలు యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఏంటంటే నేను మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నాకు ఒక 100 వెండర్స్ కి సంబంధించి నేను పేమెంట్ అనేది చేయాలనుకుంటున్నాను. ఓకే మనకి ఎస్ఏపిలో ఏముంది, మనకు ఫంక్షనాలిటీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉంది. సో త్రూ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఓకే వి కెన్ ప్రాసెస్ ద పేమెంట్. ఓకే 100 నాట్ ఓన్లీ 100 నీకు ఎన్ని థౌజండ్స్ లాక్స్ ఆఫ్ వెండర్స్ ఉన్నా దెన్ వి కెన్ ప్రాసెస్ ద పేమెంట్. ఓకే ఈ క్లయింట్ ఏంటంటే వీళ్ళు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేటువంటిది చెక్ చేస్తారు. ఎండ్ టు ఎండ్ ఈజ్ నథింగ్ బట్
ఓకే. వెండర్‌లని ఫైనలైజ్ చేస్తారు. ఫస్ట్ వెండర్‌లని మనకు వచ్చేసి F110లో ఒక ఏ డే పోస్టింగ్ డేట్ ఏంటి? ఓకే. ఐడెంటిఫికేషన్ ఏంటి? దెన్ అదే విధంగా నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్ ఏంటి? బ్యాంక్ అకౌంట్ ఏంటి? పేమెంట్ మెథడ్ ఏంటి? ఓకే. సో, వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వాళ్ళు ఒక F110లో ఏ వెండర్‌కి ఏ పేమెంట్ మెథడ్ ప్రాసెస్ చేయాలనేటువంటిది మెన్షన్ చేశారు. ఓకే. ఆ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ చూడాలనుకుంటే ఒక ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే మల్టిపుల్ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. నాకు చెక్ ఉంది, వైర్ ట్రాన్స్‌ఫర్ ఉంది, ఎన్‌ఈఎఫ్‌టీ ఉంది, ఐఎంపీఎస్ ఉంది, ఆర్‌టీజీఎస్ ఉంది. సో, ఈ పేమెంట్ మెథడ్స్ అన్నీ నాకు వర్క్ అవ్వాలి. సో, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అనేటువంటిది పెర్ఫార్మ్ చేస్తారు ఇక్కడొచ్చేసి. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నాకు త్రూ చెక్ పేమెంట్ ప్రాసెస్ లేదా ఆన్‌లైన్ పేమెంట్ ప్రాసెస్ అనేది సక్సెస్ అయింది. ఓకే. సో, ఈ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్‌లో ఏం జరుగుతుందంటే ఓకే. ఈ ప్రాసెస్ అనేది సక్సెస్ అయిపోయింది. దెన్ వాళ్ళు బిజినెస్ సైన్ ఆఫ్ అనేది ఇస్తారు. బిజినెస్ సైన్ ఆఫ్ అంటే దిస్ ప్రాసెస్ ఈస్ వర్కింగ్ ఫైన్. వి డోంట్ హావ్ ఎనీ కన్సర్న్స్. సో, యూ కెన్ మూవ్ దట్ చేంజెస్. ఓకే. అంటే ఈ ప్రాసెస్ వర్క్ అవుతుంది. దెన్ ఇంకా వేరే ప్రాసెస్ వర్క్ అవ్వట్లేదంటే దెన్ వాళ్ళు సైన్ ఆఫ్ అనేటువంటిది ఇవ్వరు. సో, ఇక్కడ ఇవన్నీ ఎర్రర్స్‌ని మనం ఎక్కడ ఐడెంటిఫై చేస్తారంటే వెదర్ ద బిజినెస్ ప్రాసెస్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అంటే మనకు యుఏటీ ఫేస్‌లో తెలుస్తుంది. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటే ద టెర్మినాలజీలోనే ఉంది. యూజర్ నీడ్ టు యాక్సెప్ట్ దట్ ఫంక్షనాలిటీ. సింపుల్ టెర్మినాలజీ చెప్పాలంటే ఓకే. వాటెవర్ ద కాన్ఫిగరేషన్ యాస్ ఎ కన్సల్టెంట్‌గా మనం చేసినామో ద యూజర్ నీడ్ టు యాక్సెప్ట్ దట్ ఫంక్షనాలిటీ. సింపుల్ థింగ్. ఓకే. సో, యూజర్ ఓకే అంటే దెన్ వి కెన్ మూవ్ దట్ చేంజెస్ టు ప్రొడక్షన్ సిస్టమ్. లేదంటే ఇన్ కేస్ ఏమైనా అడిషనల్‌గా కావాలంటే దెన్ యాస్ ఎ కన్సల్టెంట్ అగైన్ వి నీడ్ టు వర్క్. ఓకే. రిమెంబర్ రియలైజేషన్ ఫేజ్‌లో ఓకే. ఇట్స్ ఎ ప్యూర్ టెస్టింగ్ ఫేజ్. ఓకే. సో, టెస్టింగ్ అనేటువంటిది మనకు డిఫరెంట్ టెస్టింగ్‌లు అనేటువంటివి జరుగుతాయి మనకొచ్చేసి. ఓకే. సో, మామూలుగా వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే వచ్చేసి ఓకే. ఎస్ఐటీ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ జరుగుతుంది. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఉండొచ్చు. ఓకే. అదే విధంగా రిగ్రెషన్ టెస్టింగ్ ఉండొచ్చు. ఓకే. పాజిటివ్ టెస్టింగు, నెగెటివ్ టెస్టింగు డిఫరెంట్ టెస్టింగ్‌లు అనేటువంటిది ఓకే. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ ఈ టెస్టింగ్స్ అనేటువంటిది ఓకే. చేస్తారు బిజినెస్ పీపుల్ వచ్చేసి. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ మనకేంటంటే నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకు ఓకే. ఫైనల్ ప్రిపరేషన్ అంటున్నా. ఓకే. సో, ఈ ఫైనల్ ప్రిపరేషన్‌లో ఏం జరుగుతుంది అసలకి? ఓకే. సో, ఫైనల్ ప్రిపరేషన్‌లో మనకేంటంటే దెన్ ఫైనల్ ప్రిపరేషన్ ఈస్ ఎ క్రూషియల్ స్టెప్. ఓకే. ఈ రియలైజేషన్ ఫేజ్‌లో స్టిల్ బిజినెస్ అనేటువంటిది కీప్ ఆన్ వాళ్ళు టెస్టింగ్ అనేటువంటిది చేస్తుంటారు. వాళ్ళకేమైనా ఎర్రర్స్ వస్తుంటే యాస్ ఎ కన్సల్టెంట్ వి నీడ్ టు రెక్టిఫై. ఓకే. స్టిల్ ఈ టెస్టింగ్ అనేటువంటిది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటిల్ ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే. దెన్ ఫైనల్ ప్రిపరేషన్‌లో మనకు ఏం జరుగుతుందంటే ఓకే. దెన్ ఆల్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడేంటంటే కట్ ఓవర్ యాక్టివిటీస్. ఓకే. కట్ ఓవర్ ప్లాన్ అంటాం ఇదొచ్చేసి. ఓకే. కట్ ఓవర్ ప్లాన్ మనకెలా ఉంటుందంటే, అంటే కట్ ఓవర్ ప్లాన్ అంటే ఏంటంటే, ఈజ్ నథింగ్ బట్ మనకు ఇక్కడ చూపిస్తా. మన దగ్గర కట్ ఓవర్ ప్లాన్‌కి సంబంధించి ఒక డాక్యుమెంట్ ఉంది క్లియర్‌గా. ఓకే. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. కట్ ఓవర్ ప్లాన్‌కి సంబంధించి కట్ ఓవర్. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు కట్ ఓవర్ ఉంది. ఇక్కడ మనకి డాక్యుమెంట్‌కెళ్తే కట్ ఓవర్ యాక్టివిటీస్ అనేటువంటివి ఉంటాయి మనకొచ్చేసి. అంటే ఈ కట్ ఓవర్ యాక్టివిటీస్‌లో మనకు ఏం జరుగుతుందంటే చూడండి ఇక్కడొచ్చేసి కట్ ఓవర్ ప్లాన్ అంటారు దీన్నొచ్చేసి. ఓకే. దీన్నొచ్చేసి కట్ ఓవర్ ప్రొసీజర్ అండ్ ప్రీ గో లైవ్ చెక్. ఓకే. ఈ కట్ ఓవర్ యాక్టివిటీస్‌లో మనం ఏమేం చేస్తామంటే ఓకే. ప్రీ గో లైవ్ యాక్టివిటీస్. ఓకే. ఇక్కడ చూడండి జస్ట్ మనకెళ్తే ఒక్క నిమిషం. సో, చూడండి. మాస్టర్ డేటా లోడ్ ఇంటూ ద ప్రొడక్షన్ సిస్టమ్. అంటే మనకు మీకు గుర్తుందా? ఎల్ఎస్ఎన్‌డబ్ల్యూలో మనకు హౌ టు అప్‌లోడ్ ద మాస్టర్ డేటా, హౌ టు అప్‌లోడ్ ద ఓకే. జీఎల్ ఓపెన్ ఐటెమ్స్, కస్టమర్ ఓపెన్ ఐటెమ్స్, వెండర్ ఓపెన్ ఐటెమ్స్, అసెట్స్‌కి సంబంధించి హౌ టు బ్రింగ్ ద బ్యాలెన్సెస్ అని మీకు ఎల్ఎస్ఎన్‌డబ్ల్యూ ద్వారా నేను మీకు చూపించాను. ఓకే. సో, ఆల్ మాస్టర్ డేటాస్ నథింగ్ బట్ నీకు వెండర్ అయ్యుండొచ్చు, కస్టమర్ అయ్యుండొచ్చు, అసెట్ ఓకే. బ్యాంక్ మాస్టర్ డేటా అయ్యుండొచ్చు, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ వాటెవర్ ఇట్ మే బి. ఓకే. అసెట్స్. దెన్ అప్‌లోడ్ కాస్ట్ సెంటర్స్ ప్లానింగ్. ఇన్ కేస్ ఆఫ్ మనకేమైనా ప్లానింగ్ అనేటువంటిది ఉంటే దెన్ వి నీడ్ టు అప్‌లోడ్. బట్ ఇది ప్లానింగ్ అనేటువంటిది ఇది మనకు ఈసీసీ 6లోనే ఉంది. ఎస్/4 హానాలో కంప్లీట్‌గా ప్లానింగ్ అనేటువంటిది ఓకే. ఇట్స్ నాట్ దేర్. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ మూవ్డ్ టు ద ఐబీపీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ ప్లానింగ్ సెపరేట్ సిస్టమ్. దెన్ ఎగ్జిక్యూట్ ద అలొకేషన్ సైకిల్స్. ఓకే. కంట్రోలింగ్ ఈ అలొకేషన్ సైకిల్స్ గురించి కూడా నేను మీకు చెప్పాను. ఓకే. సో, అసెస్‌మెంటు, డిస్ట్రిబ్యూషను ఓకే. ఓకే. సో, వాటికి సంబంధించి 4 మెథడ్స్ ఉన్నాయని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దెన్ అప్‌లోడ్ ప్లాన్డ్ యాక్టివిటీస్, దెన్
క్యాలిక్యులేట్ యాక్టివిటీ ప్రైసెస్, ఓకే ఈ ప్రోడక్ట్ కాస్టింగ్ సంబంధించి ఎగ్జిక్యూట్ ద ప్రోడక్ట్ కాస్టింగ్ రన్, ఓకే ప్రీ గో లైవ్ యాక్టివిటీస్, ఓకే ప్రీ సినారియోస్, ఓకే ఇక్కడ ఇది బిజినెస్ సినారియోలు కూడా చూడండి మీకు సినారియో నంబర్ బి, ఓకే ఎన్ష్యూర్ ఆల్ ద కస్టమైజేషన్ రిక్వెస్ట్స్ ఆర్ ద ప్రొడక్షన్ సిస్టమ్. అంటే కస్టమైజేషన్ రిక్వెస్ట్లు అంటే మనము ఏదైతే మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాతకి మనకు ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు ఉన్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు అనేటువంటిది మనము ఓకే ప్రొడక్షన్ సిస్టమ్‌లోకి మనము మూవ్ చేయాలి. ఓకే ఈ సీక్వెన్స్‌గా మూవ్ చేయాలి. ఇంకోటి నేను 30th నవంబర్ రోజు ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేశాను. దెన్ ఈ రోజు ఇంకో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేశాను. అంటే ఈ రోజు క్రియేట్ చేసినది ముందెళ్ళి నేను 30th నవంబర్ రోజు క్రియేట్ చేసినది ఓకే వెనక వెళ్ళకూడదు. ఎందుకంటే నీకు కొన్ని టేబుల్ లెవెల్ వాల్యూస్ అనేటువంటిది అప్డేట్ అవ్వవు. సో అందుకోసమని సీక్వెన్స్‌గా ఎళ్ళాలి వాల్యూ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్‌లు. ఓకే. సో యూ నీడ్ టు మెయింటైన్ అది అంతా మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్‌లు ఇచ్చేస్తే బేసిస్ టీమ్ వాళ్ళు చూసుకుంటారు అదొచ్చేసి. ఓకే. దెన్ యాస్ ఎ కన్సల్టెంట్ యాస్ ఎ ఎఫ్ఐ కన్సల్టెంట్ వి డోంట్ బాదర్ అబౌట్ దట్ వన్. ఓకే. కట్ ఓవర్‌లో మనకేంటంటే మాస్టర్ డేటా షుడ్ బి రెడీ. ఆల్ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ షుడ్ బి రెడీ. ఓకే. అదే విధంగా వచ్చేసి ఓకే. ఇన్ కేస్ మనకేమైనా ఆపరేటింగ్ కన్సర్న్ ఏమున్నా గాని ఇన్ కేస్ మన బ్యాంక్ మాస్టర్ డేటా, ఓకే ఆల్ జీఎల్ మాస్టర్ డేటాస్, వెండర్ మాస్టర్ డేటా, ఎన్ష్యూర్ ఆల్ ద వెండర్ మాస్టర్ డేటా, ఓకే కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, స్టాక్స్‌కి సంబంధించి ఎవ్రీథింగ్ షుడ్ బి లోడెడ్ ఇంటూ ద సిస్టమ్. ఓకే. ఇంక్లూడింగ్ అసెట్ మాస్టర్ డేటా. యూ కెన్ సీ హియర్. ఓకే. అసెట్ మాస్టర్ డేటా. ఓకే. సో వీటన్నిటికి సంబంధించి మనము డేటాను అనేటువంటిది లోడ్ చేస్తాం. కట్ ఓవర్ యాక్టివిటీస్ నథింగ్ బట్ ఏ ప్లాన్ చేస్తాం. అంటే ఈ మాస్టర్ డేటాను కూడా మనం ఎప్పుడు పడితే ఏది పడితే అది అప్లోడ్ చేయకూడదు. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి? ఫస్ట్ మనము కాన్ఫిగరేషన్‌కి సంబంధించి ట్రాన్స్‌పోర్ట్‌లు అన్నీ మూవ్ చేయాలి ప్రొడక్షన్ సిస్టమ్‌లోకి. ట్రాన్స్‌పోర్ట్‌లు మూవ్ చేసిన తర్వాతకి మనకు కంపెనీ కోడ్ బేస్ మనకి ఏదైతే కస్టమైజేషన్ ఉందో అదంతా ప్రొడక్షన్ సిస్టమ్‌లో ఉన్న తర్వాతకి ఫస్ట్ వి నీడ్ టు అప్లోడ్ ద జీఎల్ అకౌంట్స్. జీఎల్ అకౌంట్స్ తర్వాతకి మాత్రమే మనము వెండర్స్, కస్టమర్స్, బ్యాంక్‌కి సంబంధించి వాటికి అసెట్‌కి సంబంధించి మాస్టర్ డేటాని అప్లోడ్ చేస్తాము. ఎందుకు జీఎల్ అకౌంట్స్ ఫస్ట్ అంటే ఓకే వితౌట్ జీఎల్ అకౌంట్ ఓకే ఇన్ కేస్ నీకేమైనా కస్టమర్ వెండర్ ఓపెన్ ఐటెమ్స్ అప్లోడ్ చేయాలంటే యూ వుడ్ రిక్వైర్డ్ ఇస్ ఎ జీఎల్ అకౌంట్స్. సో ఇట్ విల్ హావ్ ఇంపాక్ట్ ఆన్ ఓకే జీఎల్ అకౌంట్స్. సో ఇది మనము కట్ ఓవర్ యాక్టివిటీస్. అంటే ఈ కట్ ఓవర్ యాక్టివిటీస్‌లో క్లియర్‌గా మనం ఏం మెన్షన్ చేస్తామంటే నాకొచ్చేసి ఓకే ఫస్ట్ జాన్వరికి మనము ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశాము. నాకొచ్చేసి ఓకే మేబీ 6 మంత్స్ పడుతుంది నా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. 6 మంత్స్ అంటే ఈ 6 మంత్స్‌లో వచ్చేసి ఓకే. ఈ 6 మంత్స్‌లో జూన్ ఎండ్‌కి నాకు జులై ఫస్ట్ వీక్‌లో గో లైవ్ ఉందనుకుంటున్నా. ఓకే. జులై ఫస్ట్ వీక్ వరకేంటంటే నాకు ఏదైతే కాన్ఫిగరేషన్ చేశానో కాన్ఫిగరేషన్‌కి సంబంధించి లిస్ట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌లు ఓకే. ఆల్ మాస్టర్ డేటా టెంప్లేట్స్ ఓకే. మాస్టర్ డేటాని ఎలా అప్లోడ్ చేస్తాము? ఎల్ఎస్ఎన్‌డబ్ల్యూ టెంప్లేట్స్ యూజ్ చేసి అప్లోడ్ చేస్తాం. ఓకే. ఎవ్రీథింగ్ షుడ్ బి రెడీ. ఓకే. ఆల్ మాస్టర్ డేటాస్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి రెడీ. ఓకే. సో దీనికి సంబంధించి మనము ఏ డేట్ రోజు ఏ డేటాని మూవ్ చేయాలనేటువంటిది క్లియర్‌గా మనము ప్లానింగ్‌లో మెన్షన్ చేసుకుంటాం. దాన్ని మనం ఏమంటామంటే కట్ ఓవర్ ప్లాన్ అంటాము. ఓకే. కట్ ఓవర్ ప్లాన్ ఈస్ నథింగ్ బట్ ఏ ఓకే వి నీడ్ టు బ్రింగ్ ఆల్ మాస్టర్ డేటాస్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్స్ etc. information into ప్రొడక్షన్ సిస్టమ్. సో మనము ప్రొడక్షన్ సిస్టమ్‌లోకి మనము వీటికి సంబంధించి డేటాని మనము తీసుకురావాలి. దెన్ ఇప్పుడు మనం ఆల్ డేటాస్ మీరు ఏదైతే కాన్ఫిగరేషన్ చేశారో దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అవైలబుల్ ఇన్ ద ప్రొడక్షన్ సిస్టమ్. దెన్ ఇప్పుడు ఫైనల్‌గా ఏంటంటే ఫైనల్ స్టెప్ ఏంటంటే గో లైవ్ అంటున్నా నేనొచ్చేసి ఇక్కడొచ్చేసి. గో లైవ్. ఓకే. సో గో లైవ్ అంటున్నా ఇక్కడొచ్చేసి. సో అసలు గో లైవ్ అంటే ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై గో లైవ్? ఓకే. గో లైవ్ వెన్ రిమెంబర్ వెన్ ద Tata Steel is going to start using or start entering the business transactions into
SAP ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, SAP ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే ఎప్పుడైతే ఈరోజు వచ్చేసి నాకు ఓకే జూలై 1 నుంచి క్లయింట్ అనేటువంటి వాళ్ళ యొక్క ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ సేల్స్ కావచ్చు, పర్చేస్ కావచ్చు, డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఓకే కంప్లీట్గా మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అనేటువంటిది యూజ్ చేయకుండా SAPనే యూజ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి. కానీ రియల్ టైంలో ఏం జరుగుతుందంటే మనము ఒకసారి మనం క్లయింట్కి మనం SAPని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాతకి సైమల్టేనియస్గా వాళ్ళ ఓల్డ్ సిస్టమ్ని SAP సిస్టమ్ని రెండిటిని సైమల్టేనియస్గా రన్ చేస్తారు ఓకే ఫర్ ఎ టైం పీరియడ్ either 6 months కావచ్చు, 1 year కావచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆర్ ద కేసెస్ ఈ బిజినెస్ యూజర్స్ ఉంటారు కదా, ఎండ్ యూజర్స్ కావచ్చు, కోర్ టీమ్ మెంబర్స్ కావచ్చు, బిజినెస్ హెడ్స్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి SAP కొత్త అంటే SAPని నేర్చుకోవడానికి యూజ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే దే బికేమ్ ద ఫెమిలియర్ టు దేర్ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఓకే సో దే విల్ నాట్ షో దట్ మచ్ ఇంట్రెస్ట్. అదొక పాయింట్. దెన్ పాయింట్ నంబర్ 2 ఏంటంటే సమ్ టైమ్స్ సంథింగ్ ఇఫ్ గోస్ రాంగ్, SAP సమ్ టైమ్స్ ఇఫ్ ఏదైనా వర్క్ కావట్లేదు ఓకే సడన్గా సర్వర్ క్రాష్ అయింది, ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ ఓకే అప్పుడు మనకు మన డేటా అనేటువంటిది మనకు పాత ఓల్డ్ సిస్టంలో కంటిన్యూ అవుతుంది, SAPలో కంటిన్యూ అవుతుంది ఓకే. సో మ్యాక్సిమం 6 months నుంచి 1 year వరకు రెండు సిస్టమ్లను గ్రాడ్యువల్గా రన్ చేసి వన్స్ క్లయింట్ విల్ గెట్ కాన్ఫిడెంట్ దెన్ దే విల్ డీకమిషన్ ద ఓల్డ్ సాఫ్ట్వేర్ని ఓకే డీకమిషన్ చేసి దెన్ కొత్త SAPని మాత్రమే యూజ్ చేస్తారు ఓకే. రిమెంబర్ ఇది మనకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనకు ఏం జరుగుతుంది ఓకే. ఇంకా నీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో కొన్ని చాలా డాక్యుమెంట్ల గురించి నేను చెప్పలేదు. దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టుమారో ఆల్ దోస్ డాక్యుమెంట్స్ ఆల్సో. URS డాక్యుమెంట్ అంటే ఏంటి చెప్పాను ఓకే. ఇంకా మనకు ఎన్హాన్స్మెంట్లు ఉంటాయి, ఎన్హాన్స్మెంట్లకు సంబంధించి వేరే డాక్యుమెంట్స్ ఉంటాయి. అదే విధంగా మనకు ఈ ఎన్హాన్స్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి ఓకే వాట్ డాక్యుమెంట్స్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఓకే యాజ్ ఎ కోర్ టీమ్ మెంబర్ అండ్ ఎ కన్సల్టెంట్ వాట్ డాక్యుమెంట్స్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఓకే హౌ వీ కెన్ ఫుల్ఫిల్ దట్ వన్ ఓకే. సో మనకు డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఓకే. ఆ టెర్మినాలజీ మీకు చాలా ఇంపార్టెంట్. విల్ కంటిన్యూ సెషన్ టుమారో ఓకే. ఓకే.